అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి ఈ యొక్క గూగుల్ మీట్ ద్వారా కూడి చేరి వచ్చిన సహోదర సహోదరులు పరిశుద్ధులు దేవుని పిల్లలందరికీ సందేహాల శుభ వందనాలు తెలియజేసుకోవచ్చు. గడిచిన నెల దినమంతా కూడా చాలా వారాలుగా ప్రభువుని గురించిన ధ్యానం చాలా చక్కగా ఎన్నో విధాలుగా మనం గడిచిన వారం కూడా ఈ బేస్తవారం చూసాము. అయితే ఈరోజు యథావిధిగా మనము ప్రతి బేస్తవారము కొరింథీ పత్రిక ధ్యానం మనము చూస్తున్నాము. ఆ భాగంగానే ఈరోజు కూడా దాదాపు 10వ అధ్యాయంలో కొరింథీ 10:17 వచ్చిన దాకా మనం కంప్లీట్ చేసాము. ఈరోజు 18 వచ్చింది మనం ప్రారంభిస్తాము. 1 కొరింథీ 10:18 వచ్చిన ఏం చెప్తుందంటే, శరీర ప్రకారమైన ఇజ్రాయేలును చూడుడి, బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా? శరీర ప్రకారమైన ఇజ్రాయేలును చూడుడి, బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా అంటున్నారు. ఆ కాలంలో ఇక్కడ మరలా పౌలు గారు ఇజ్రాయేల్ని ఒక ఉదాహరణగా తీసుకుంటున్నారు. ఏమంటే యూదులు బలి ఇచ్చేటప్పుడు ఆ బలిని ఆ ఒక మేక కానీ ఏదో ఒక దూడ కానీ ఏదో ఒకటి ఇచ్చినప్పుడు అది ఒక్కొక్క ఎవరైతే ఆ దేవుని ప్రియులుగా ఉన్నారో యూదు జనాంగం మాత్రమే వాళ్ళు ఏం చేయాల, యాజకుడు మొదలుకొని ప్రధాన యాజకుడు మొదలుకొని యాజకులు అక్కడ పనిచేసేవారు, ఆవరణంలో పనిచేసే అందరూ, తర్వాత ఎవరు ఆ బలి నియమించారో వాళ్ళ కుటుంబం ఏం చేయాలి, వాటిని వాళ్ళతో ఉన్న వాళ్ళు బంధు జనాంగం అందరూ కూడా ఏం చేయవచ్చు, కొన్ని బలి ఉన్నాయి. అలాగా తినేది ఏమి వాళ్ళ ఒక యూదులో ఒక అలవాటు, అది వాళ్ళ అలవాటు. ఎవరు బలి ఇస్తారో వాళ్ళకి అది ఏ బలి, అది అర్పితమైన బలియా, అది నైవేద్యమైన బలియా, లేదా పానార్ప ఏ బలిలు ఉన్నాయి, దగన బలియా, దగించి వేసేదా, లేదు మొదటి కోత బలియా, లేదా తొలిచూరు బిడ్డ పుట్టి దానికి ఒక బలియా, ఎన్నో విధాల బలి ఉన్నాయి. సంతోషమైన కుటుంబం ఏదో విశేషత అయితే దానికి ఒక బలి ఉన్నాయి. అన్నిటికీ శుభకార్యము, వివాహం అంటే దానికి ఒక బలి ఉంటాయి. అలాగే అనేక బలులు ఉన్నాయి గ్రంథాలు చూసినప్పుడు. అయితే ఇక్కడ పౌలు గారు దాన్ని చేసి చూపిస్తున్నారు. ఇక్కడ శరీర ప్రకారమైన ఇజ్రాయేలును చూడుడి, బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా అంటే వాళ్ళు దేవుని సంబంధికులు కారా, వాళ్ళు దేవుని ఒడంబడికి లోబడిన వారు కారా. అలాగనే ఏమన్నా ఎక్కడికి వస్తున్నారు మళ్ళా మీరును అన్నట్టు చెప్తున్నారు అక్కడ. అంటే ఇక్కడ ఎందుకు అలా చెప్తారు చూసినప్పుడు పౌలు గారు అక్కడ ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఎవరితో నేను స్నేహం చేస్తున్నాను, ఎవరితో పాల్గొంటున్నాను, ఎవరితో నేను పానీయము చేస్తున్నాను, ఎవరితో నేను ఆహారం పుచ్చుకుంటున్నాను అనే ఒక పద్ధతి ఉండాలంట. ఏమంటే ఏం చెప్తుంది, ఆలయం విగ్రహారాధనకును ఆలయమునికి ఏముంది, పొత్తి ఎక్కడ, పాలు ఎక్కడ, అన్యుడికి విశ్వాసికి ఎక్కడ పాలు. అప్పుడు నా ఒక రిలేషన్షిప్, నా ఒక సహవాసము, ఫ్రెండ్షిప్ ఎక్కడ ఉంది? నేను దేవుని బిడ్డగా ఉండి ఒక అన్యులతో చాలా నియర్గా క్లోజ్గా జీవించవచ్చా? నేను ఒక విశ్వాసిగా ఉండి దేవుని సమర్పణ చేసుకోవద్దు, నేను అన్యురాలను పెళ్లి చేసుకోవచ్చా? అన్నీ ఉంది. అది చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు, చక్కగా చెప్తున్నారు. నేను ఎవరి బల్ల మీద ఎవరితో నేను భుజిస్తున్నాను, ఎవరితో నేను త్రాగుతున్నాను, నేను ఆత్మీయమైన విషయం కొరకు శరీర ప్రకారం ఏం చేయకూడదు. శరీర ప్రకారమైన తప్పు చేసి అది ఆత్మ విషయం ఏం చెప్తుంది, బాధిస్తుంది కదా. అందుకంటాడు మీరు మీలో ఉన్న దేవుని ఆత్మ ఏం పరచకూడదు, దుఃఖపరచకూడదు. చూడండి, అంటే మనం చేసే ప్రతిక్రియలో అది మన ఆత్మీయమైన మనకిచ్చిన ఆత్మని ఏం చేస్తుంది, దుఃఖపరుస్తుంది. అందుకే చెప్తున్నాడు. అప్పుడు నేను ఎవరిలో చేరుకొని, ఎవరితో ఉండి, ఎవరితో పనిచేసి, ఎవరితో నేను నా ఒక సాధారణమైన ఆకారణంని ఎలా భుజిస్తున్నాను, ఎవరితో నేను ఎక్కువ ఎవరితో నేను ఎక్కువ టైం గడుపుతున్నాను ఉంది కదా. దేవుడు ప్రతి విశ్వాసిని కూడా ప్రతి వాడిని క్రియని చూసేవాడంట ఆయన. అందువలన మనము స్నేహమైన
మన సహవాసమైన, మన సాంగత్యమైన, మన ఆహార పద్ధతులైన, మన వస్త్ర పద్ధతులైన, మన అలవాట్లైన, మన సమస్తమును సరిచూసి జీవించవలసిన ప్రాముఖ్యత అంట ఇది. ప్రతి విశ్వాసం ఏం చేయాలా? అయ్యో నేను బైబిల్ విశ్వాసించినానండి. ఇప్పుడు సాధారణంగా ఎన్నో ఉన్నారు కదా, చాలామంది బేసిక్ ఉన్నారు, పిలువబడిన వారు ఉన్నారు, ఏర్పరచబడిన వాళ్ళు ఉన్నారు, నమ్మకస్తులు ఉన్నారు, మరీ నమ్మకమైన వాళ్ళు ఉన్నారు, ఇంకా ఉన్నారు. 4 గ్రూప్కి వచ్చేస్తారు. అలాగనే విశ్వాసం ఉంది, మహాపరిశుద్ధమైన విశ్వాసం ఉంది. అలా చూసినప్పుడు ఇక్కడ చాలామంది ఈరోజు చూస్తాం లోకంలో అనేకమైన డినామినేషన్ ఉన్నాయి. చాలా వేల డినామినేషన్ ఉన్నాయి. ఒక్కొక్క డినామినేషన్ ఒక్కొక్క పద్ధతులు ఉన్నాయి. అయితే బైబిల్ గ్రంథం అలా చెప్పిందా? యేసు అలా చెప్పారా? ఏమంటారు ఆయన? మీరు ఒకే విశ్వాసానికి పిలువబడుతుంది. మీ విశ్వాసం ఒకటే, మీ పిలుపు ఒకటే, మీ ఏర్పాటు ఒకటే, మీ యొక్క మీరు ఏర్పరిచిన సంఘము, ఆ యేసు ప్రభు అవయము ఒకటే. అవయం కదా, మీరంతా ఒకే అవయం కదా. అవయము శరీరం ఒకటే, ఆత్మీయ ఒకటే. మీరు ఇచ్చి పుచ్చుకున్న జ్ఞానస్థానం ఒకటే, దేవుడు ఒకటే, మీకు దేవునికి మధ్యవర్తి ఒకటే, అన్ని ఒకటే. 7 ఒకటే వస్తుంది, 7:1 వస్తుంది. అయితే ఈరోజు ఈ విశ్వాసం ఉన్నారా? ఇదే ఇక్కడ కొన్ని స్థలంలో జీలకరించే బాప్తిస్మం ఉంటాయి, కొన్ని చోట్ల మునిగే బాప్తిస్మాలు ఉంటాయి, కొన్ని చోట్ల పేరు పెట్టేది ఉంది, కొన్ని చోట్ల శరీర ప్రకారం ముఖ్యం కాదండి, ఆత్మీయ విషయం ముఖ్యం అంటారు. కరెక్ట్, ఆత్మీయ విషయాన్ని ముఖ్యత్వం ఉంది. పేరు కాదు మార్చుకునేది కాదండి. ఏం మార్చుకోవాలా? మనస్సుని మార్చుకోవాలా. అది చెప్తున్నారు ఇక్కడ పౌలు చెప్పేటప్పుడు. ప్రతి విశ్వాసి కూడా నేను ఎవరితో నేను సహవాసం ఎక్కువ చేస్తున్నాను, అది దేవుని సంబంధిగా ఉన్నాడా లేదా లోక సంబంధిగా ఉన్నాడా? నేను దేవుని సంబంధం ఉన్న వాడితో కలిసిన ఎడల దేవుని సంబంధమైన ఆత్మీయమైన కట్టుదిట్టాలు వస్తాయంట. ఎందుకంటే అతను ఏం చేసేవాడు? ఎప్పుడో భయభక్తిని గురించి బోధిస్తాడు. పక్కన అందుకంటాడు, మీ సహవాసం ఎవరితో ఉంది? ఆత్మీయమైన రీతి వాడితో సహవాసం ఉంటే ఆత్మీయతను గురించి అప్పుడప్పుడు మనల్ని హెచ్చరించేవాడు. అందుకని ఏం చెప్తుంది? మీరు ఒకరినొకరు సహోదరులు ఏం చేయమంటుంది? హెచ్చరించుచు, బుద్ధి చెప్పుచు, పురి కొలుపుచు, అందరూ ఒకే విధముగా ఒక 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 క్రమంగా నడవండి అని ఉంటుంది. క్రమ పద్ధతి నడవండి అందరూ. ఇదే ఒక అన్నిటితో సహవాసం చేసినప్పుడు అన్నిటి ఏం చెప్తాడు? ఏం తెలుసు? అన్నిటికీ అబద్ధాలు ఉంటాయి. అదంతా మనం ఏమన్నా గాంధీనా యేసునా అంటారు. ఏమంటారు? వాళ్ళతో పోయి ఏమన్నా మాట్లాడి మనం ఏమన్నా గాంధీని యేసునా? వాళ్ళు మాట్లాడినారు, వాళ్ళు చేశారు, మనం కాదు. మనం ఎన్ని అబద్ధాలు చెప్పవచ్చు అంటారు. ఇది టాలెంట్ అంటారు. ఏమంటారు? అప్పుడు నువ్వు ఒక విశ్వాసితో ఉన్నప్పుడు విశ్వాసికి ఏముంది? విశ్వాసం ఏమవుతుంది? ట్రాన్స్ఫర్ అవుతుంది. విశ్వాసం ఒకటి ఎక్కువ ఉండేలా ఆ విశ్వాసం ఇంకొకటి ఏమవుతుంది? వల్ల పెంపొందిస్తుంది, పెరిగిస్తుంది. అదిదే విశ్వాసాన్ని. అందుకంటే రోజు మీ విశ్వాసం వల్ల పెరగాల, అదిదా వర్ధిల్లాల. విశ్వాసం ఏం చేయాలా? వర్ధిల్లాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. ప్రతి విశ్వాసిని కూడా, ప్రతి వాడిని క్రియను కూడా చూసేవాడు కనుక అందువలన మనము ప్రతి విషయంలోనూ కూడా పరిశీలించుకొనే దాన్ని వాళ్ళతో మనము ఫ్రెండ్షిప్ చేయాలంట. ఎందుకంటే మీరు చేసే ప్రతి స్నేహం వల్ల దేవుని కోపం వస్తాయంట. మనం చూస్తాం కదా గ్రంథంలో, తప్పైన స్నేహం చేసి చాలా మంది ఏమైపోయారు? దేవుని దగ్గర పొందవలసిన ఆశీర్వాదం ఏం చేశారు? కోల్పోయారు. చూడండి, ఎన్నో మంది ఉన్నారు కదా తప్పైన సహవాసం చేసి. చూడండి, మీరు చేసే ప్రతి స్నేహము, ప్రతి ఒక సహవాసము, ప్రతి ఆహార పద్ధతులు, మీ యొక్క అలవాటులు, అన్ని విషయంలో కూడా మీ యొక్క చరి చూసుకొని ఇది మన ఆత్మీయ విషయానికి ఎదుగుదలగా ఉంటుందా? ఇప్పుడు ఒక మనిషి మంచి పొలం కొన్నాడు. పొలం కొన్నవాడికి పొలం సేద్యం చేయడానికి ఏం కావాలా? మంచి ఎద్దు కావాలా? మంచి ఎద్దు ఉంటేనే ఏం చేస్తాడు? అతడు వ్యవసాయం చేయగలుగుతాడు. అది అందరినీ పొడిసే ఎద్దు అంటే ఏం చేయాలి? వాటిని పట్టుకొని ఏం చేయగలుగుతాడు? ఈయన పోగలుగుతాడు దగ్గర. ఇతను ఏం చేసేస్తుంది?
అప్పుడు ఏం కావాలా ఎద్దు ఎలా ఉండాలా? సాధు రూపముగా అయిన ఎద్దు కావాలా, మంచి కష్టపడేది కావాలా, బలంగా ఉండాలా. ఈయన అంటే మాటతోనే చెల్లిపోవాలా. కొన్ని ఎప్పుడు పనుకునే ఎద్దును కొనుక్కున్నాడు అనుకో, ఏం చేయాలా? అతనికి జబ్బు ఉందని ఎండకుంటే ఏం చేయాలా? అలాగే ఇక్కడ ప్రతి విశ్వాసి కూడా మనము ఫ్రెండ్షిప్, మన ఒక సహవాసము, మన రిలేషన్షిప్, మన ఒక సాంగత్యము అన్నీ కరెక్షన్ చేసుకోవాలంట. అదేంటి ఇక్కడ ఇది జరగలేదంట. శారీరక ప్రకారమైన ఇజ్రాయేలు చూడుడి, బలి అర్పించిన వాటి తినివారు బలిపీఠంతో పాలివారు కారా? అప్పుడు మీరు సినేగించే సినేగం మీకు ఏమైపోతుంది? మిమ్మల్ని లోతుగా నడిపించేస్తుంది. ఒక మంచి నడతను, ఒక చెడ్డ సినేగం వల్ల మంచి నడత ఏమైపోతుందంట? చెరుపబడుతుంది. అదిదా మనం జాగ్రత్తగా గమనించాలి. చూడండి, లేవికాండం 7, 15, 16 చూసినప్పుడు లేవికాండము 7 అధ్యాయము 15, 16 వచనాలు. సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞతా బలి పశువును అర్పించు దినమే దాని మాంసమును తినవలెను. దానిలోనిది ఏదియు మరునాటికి ఉంచుకునకూడదు. ఒక ఒక అన్నిటికీ ఒక బలి, ఒక విధులు ఉన్నాయి. సమాధాన బలిలు అర్పించేవారు వాటిని ఆ దినములోనే ఏం చేసేయాల? తినవాళ్ళ. ఇదే పస్కా బలిని ఒకటి ఉంది. పస్కా బలిని ఏం చేయకూడదు? గుర్తుందా మీకు? యేసు ప్రభు ఛాయగా ఉంది. పస్కా బలిని ఏ ఎముకలు ఏం చేయకూడదు? విరవకుండా తినాల. మీరు ఎంత లేసుగా వస్తుందో అంతవరకు ఏం చేసేయాలి వాటిని ఏం చేయకూడదు. ఏది కూడా అది రూల్స్ ఎక్కడ మ్యాచ్? అది ఎవరికి మ్యాచ్? చూడండి, అప్పుడు సాధారణ బలి ఉంది. పస్కా బలి అంటే ఇజ్రాయేలీలో ఉండాల్సిన చాలా ప్రాముఖ్యమైన బలి. బెస్ట్ నెంబర్ 1 అంటే పస్కా బలినే. అది ఎలా ఆచరించాలి? మళ్ళా పవిత్రంగా చాలా కేర్ఫుల్గా ఆచరించాలి దాన్ని. ఒక్క మిస్టేక్ చేసినా కూడా పోయా తొలిచూరు ఏమైపోతుంది? అక్కడ పోతుంది. ఐగుప్తుండి వాళ్ళు వచ్చే ముందు కాపాడపడాలి అందరూ. మన వాళ్ళు ఎవరు రక్షణ పడరు. అయితే తెలియని వాళ్ళు ఏమైపోవాలి? అందరూ తొలిచూరు ఏమైపోయింది? ఫస్ట్ బాండ్ అది ఎవరికి ఛాయగా ఉంది? ఇజ్రాయిల్లో అంతా యేసు ప్రభు ఎంతో. చూడండి, అప్పుడు ఆ పస్కా పైన ఏ ఒక్కటి కూడా విరవకూడదు, అట్లనే తీసుకోవాలి నైస్గా. ఎంతగా బోధించుండాలి ఆ రోజు మోసే. వెళ్ళి చూడండి జాగ్రత్త. ఆయనకి పాపం తెలియదు ఎందుకు ఇది చేశారని తెలియదు. ఎవరికి తెలుసు? ఇప్పుడు మనకి ఎంత బాగా తెలుసు కదా. అది చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఏం బలి అంటే అది సమాధాన బలి ఒకటి ఉంది. తాను అర్పించు కృతజ్ఞత బలి పశువును. మళ్ళా కృతజ్ఞత బలి 2 బలి ఉన్నాయి. కృతజ్ఞత బలి పశువును అర్పించు దినమే దాని మాంసమును తినవలెను. ఈ 2 బలి ఉన్నాయి. సమాధాన బలి, కృతజ్ఞత బలి. రెండింటిని ఆ రోజే ఆ మాంసాన్ని ఏం చేసేయాల? తినవలను. ఇంకో పెట్టుకోకూడదు. ఇంకా కొన్ని బలి ఉన్నాయి. దానిలోనిది ఏది మరునాటికి ఉంచుకునకూడదు. అతడు అర్పించు బలి మొక్కుబడియే గాని స్వేచ్ఛార్పణయే గాని అయిన ఎడల అతడు దాని నర్పించు నాడే తినవలెను. ఈ 2 బలికి ఒక రూల్స్ ఉన్నాయి. అర్పించిన నాడే, ఈ రోజు మార్నింగ్ ఇచ్చావు, మధ్యాహ్నం ఇచ్చావు, అయిపోయి ఈ రోజు నైట్ లోపల అయిపోవాలా. మస్ట్ రోజు ఏం చేయకూడదు, వీటిని తినకూడదు. అది ఇంకొక బలి ఉన్నాయి, వేరే బలి. ఆ బలిని 3 రోజుల వరకు పెట్టుకోవచ్చు. ఒక రోజు మస్ట్ రోజు, ఇంకా 3వ దినాన్ని చేసేయాలి. వాటిని ఎత్తుకొని పోయి అగ్నిలో కాల్చి పడేయాలి. ఎవరికి ఇవ్వకూడదు. మళ్ళీ రూల్స్ ఉన్నాయి. ఇచ్చేది కూడా మస్ట్ రోజు అందరికి ఇచ్చి అందరు తినాలా. ఎంత రూల్స్ చూడండి. ఒక్కొక్క బలికి ఒక ప్రత్యేకత ఉంది. దేవుని సిద్ధమైతే ఫ్యూచర్లో మనం దాన్ని ధ్యానిస్తాము. 16 వచనం అయిపోయిందా? తర్వాత రోమ 9:8, రోమ పత్రిక 9:8. రోమపత్రిక 9వ అధ్యాయం 8వ వచనము. అనగా శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. అదిదా ఇక్కడ ఇప్పుడు మనము శరీర విషయమైన సాంగత్యము ఎక్కడ పోయి మన దెబ్బతీస్తుంది? మన ఆత్మీయమైన విషయానికి అది ఏమైపోతుంది? అడ్డుమైపోతా ఉంది. నేను శరీరం వేరు, ఆత్మ వేరు కాదు. ఇది 2 చేరి మనం దేవునితో పాటు ఏం చేయాలా? ప్రయాణించాలా. మన ప్రాణ, ఆత్మ, శరీరంలో ఏం చేయబడాలి? రోజు రోజు ఏం చేయబడాలా? రక్షణలో నడపాలా, పవిత్రతతో నడపాలా, దేవునికి ప్రియమైన ఆహార అలవాటుతో నడపాలా.
మన వల్ల ఏ విశ్వాసం పడకుండా నడపాలా. ఎంత మన అందరి విశ్వాసాన్ని అనుకూలంగా మాటలతో చేయాలా, క్రియ మాట చూపించాలా, క్రియ చేయాలి. చేతి పని ఏది ఉన్నా అన్ని ఎవరు ఏమంట శరీర ప్రకారమైన వాళ్ళు ఏం చేయరంట. ఏమంట అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు. మన శరీర సంబంధంగా ఇచ్చలకు ఆశ ఇచ్చలకు లోబడి జీవించినామంటే మన దేవుని పిల్లలు కారు. అయితే గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుతున్నారు. వాగ్దాన సంబంధం మనకు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని ఏం చేయాలా? యేసుప్రభువారు ఏం చేశారు? ఆయనకి ఇచ్చిన వాగ్దానం ఏం చేశారు? ఆయనకి ఇచ్చిన ప్రవచనాన్ని అన్ని ఆయన గురించి చెప్పిన అన్ని ఏం చేశారు? ఆయన చక్కగా పట్టుకొని ఆ ప్రకారం వాటిని పరిశీలించి వాటిని జీవించి బోధించి సరిగా నెరవేర్చేశారు, కంప్లీట్ చేశారు. ద ఫినిష్డ్ అంటారు. అంత బాగా చేశారు. చూడండి 1:1-6 యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందుము. చూసారా? మనము ఆయనతో ఏం చేయాలంట? కూడా సహవాసం కలవారని చెప్పుకోవచ్చు. చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు. చూసారా? మనం చెప్పేదేమో దేవుని బిడ్డలని, నేను గొప్ప సేవకుడని, నేను గొప్ప దేవుని విశ్వాసి అని, నేను సమర్పణ చేసుకున్నానని, నేను లోకానికి వేరే ప్రత్యేకపడిన వాడని చెప్పుకుని అది జీవించేది. చెప్పేది ఒకటి చేసేది ఒకటి, అది వేరే అయిపోతాయి కదా. అప్పుడు ఒకటే ఉండాలి. యేసుప్రభు ఎలా చెప్పి ఎలా జీవించారు? అపోస్తలులు విని ఎలా జీవించారు? ఎలా విశ్వసించారు? ఇప్పుడు నువ్వు నేను ఎలా వింటున్నాము, ఎలా విశ్వసిస్తున్నాము, ఎలా జీవిస్తున్నాము, 3 మ్యాచ్ చేయాలి. ఎలా వింటున్నాము, ఎలా విశ్వసిస్తున్నాము, ఎలా జీవిస్తున్నాము. మనం ఏ రీతిగా మనం ముందుగా తీర్మానించిన ప్రకారం చేయాలా. అదిదా 1 కొరింథీ 1:9. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. చూసారా? ఏమంట? ఎంత చక్కని విషయం చూడండి. మిమ్మల్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. చూసారా? మనల్ని ఎక్కడికి పిలిచారో, ఎవరు సహవాసానికి పిలిచారో? తన కుమారునితో ఉండాలని పిలిచారు. ఆయన కుమారుడు ఇప్పటి వరకు ఎవరు లేరు, ఒంటరిగా ఒక్కడే ఉన్నాడు. కుమారుడు స్థానంలో ఒక్కడే ఉన్నాడు. ఆ స్థానములో మనం ఏం చేయమంటున్నాడు? వచ్చే మీరు కుమార్తె కలుసుకోండి అంటారు. మీకు ఆ స్థానం ఇస్తాను. అయితే రూల్స్ ఉన్నాయి. నా కుమారుడు ఏం చెప్పారో, మా కుమారుడు ఏం జీవించమన్నాడో ఆ రీతిగా జీవించాలి. దిస్ ఇస్ మోడల్. నా కుమారుడు మీకు ఏమేమి ఉంచాను? ఆయన మాదిరిగా పెట్టేశాను. మీకు అధిపతి పెట్టేసి ఏం పెట్టాను? మీకు ఎవరు? ఆయన అధిపతిగా పెట్టాను. ఆయన ఇంకా ఎవరైనా ప్రధాన యాజకుడిగా పెట్టాను. ఇంకా ఎవరైనా సృష్టికర్తగా పెట్టాను ఆయన మీకు. అందువల్ల ఆయన మాటకి ఏం చేయాలి? మీరు చక్కగా మీ సృష్టికర్తగా, మీ అధిపతిగా, మీ గురువుగా, మీ రక్షకుడుగా, మీ విమోచకుడుగా అన్నీ పెట్టేశాను మీ కొరకు. ఆయన అలా పెట్టాను. నేను అలా పెట్టాను కదా, అలా జీవించాడు ఆయన. అలా నేను పెట్టాను, బట్ ఆయన కూడా ఏం చేసేదాన్ని జీవించారు. కాబట్టి మీరు ఆయన వారి జీవించి వచ్చేయాలి. ఆయన కుమారుని సహవాసానికి మనకు పిలిచారు. మనమైతే ఆయన కుమారులం కాము. పరదేశులము, పరవాసులము, అయోగ్యులము, అపాయకులము, మట్టి ధూళి వంటి వారము. మనల్ని అర్హత ఇచ్చి పిలిచారు ఆయన. రండి, నా కుమారుని రథంతో మీరు మా కుమారుని విశ్వాసించండి, ఆయన రథంలో కడగబడండి, నీతిమంతులు అవ్వండి, రక్షణ పొందుకోండి, విశ్వసించండి, తీర్మానించండి, కుమారులుగా అయిపోండి, జీవించండి, చేరుకోండి అంటారు. ఎంత గొప్ప విషయం కదా. తర్వాత 1 కొరింథీ 10:19 చూస్తే, ఇక నేను చెప్పున్నదేమి విగ్రహార్పితములోనైనను ఏమైనా ఉన్నది అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పేదనా. ఎంత బాగా చెప్తా చూడు. ఇక నేను చెప్పున్నది ఏమి? విగ్రహ అర్పితములో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పేదనా. ఈ యూదులు
యూదులు ఏం చేసేది, జీవం కలిగిన దేవునికి చెల్లించే బలులను అన్నిలో విగ్రహములకు చెల్లించే బలులను ఈ రెండు కూడా ఒకే మాదిరిగా అనుకుంటున్నారు అందరూ. కానీ రెండింటికి ఏముంది, చాలా వ్యత్యాసం ఉంది. ఈయన పౌలు గారు చెప్తున్నాడు, యూదులు జీవం గల దేవునికి అర్పించే బలులను, అన్ని జాతులు విగ్రహములు అర్పించే బలులను రెండు ఒకే మాదిరిగా ఉండదు, లేదు అని పౌలు గారు చక్కగా చెప్తున్నారు. వాళ్ళు అందుకు ఎందుకు పోయి ఆడపోయి తినేసి వచ్చేస్తారు అంటే రెండు ఏమనుకుంటున్నారు, మనసులో అదే పెట్టుకునేది, అన్నీ ఒకటే కదా, అన్నీ ఒకటే ఒకటే బ్రదర్, అన్నీ ఒకటే, ఎంత అన్నీ ఒకటే అయిపోతుంది. పౌలు గారు ఎంత చక్కగా చెప్తారు, దేవుడు ఎలా చెప్పారు. మీరు ఏమి విశ్వాసము ఉందో ఆ విశ్వాసం ఏముంది, ఎక్కడ ఉంటుంది, అలాగే అయిపోతుంది, ఫీల్ అయిపోతుంది. విశ్వాసమే అది ఎటువంటిది, మీరు ఎలా, అది ఎక్కడికి దేని కొరకు బలి ఇవ్వబడింది, అది దేనికి నియమించుకున్నారు వాళ్ళు. మనం దేని కొరకు పిలువబడ్డాము, దేనికి నియమింపబడ్డాము, దేనికి మనం ఏర్పరచబడ్డాము. అది ఈ జీవము గల దేవునికి ఇచ్చే బలి వేరు, విగ్రహములు అర్పించే బలి వేరు. అవి ఏమి లేని వాటికి అర్పిస్తున్నారు. వాటి వెనక ఎవరు ఉన్నారు చెప్తున్నారు ఇక్కడ. మత రీతి అయిన అంటే ఏమంటారు, ఏ ఒక మతమేనా, మత రీతిగా ఏ ఒక ఆరాధన కానీ పాల్గొనేది దేవునికి విరోధమైన కార్యం అవుతుంది. అది ఏ విషయమైన దేవుణ్ణి కాకుండా అది ఏ విధమైన మీరు ఒక ఫెలోషిప్ కావచ్చు, ఒక 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 సహవాసం కావచ్చు, అక్కడ దేవుణ్ణి విషయం లేదంటే అది ఏదైనా కావచ్చు, అది ఎలాంటిది, అది దేవుడికి విరోధమైనది, అది విరోధమైన కార్యము. ఊరికే మేము చేరుకుంటామంటే, ఆడుకుంటామంటే కాలక్షేపణ అంటారు. ఈరోజు ఎక్కువ ఏముంది, డిబేటింగ్ అంటారు. డిబేటింగ్ అంటే ఏం చేసేది, ఒకరినొకరిని వాక్కువాదం చేసుకుంటారు. ఏముండదండి, కొట్లాట ఏం లేదండి, హ్యాపీగా డిబేటింగ్ చేసుకుంటారు, వాక్కువాదాలు చేసుకుంటారు. కాలక్షేపణ ఏమంటారు, మంచి పండుగ వచ్చినప్పుడు కాలక్షేపణ అంటారు. ఏమంటే ఈరోజు ఎలా మేము సంతోషం గడపాలని ఏం చేసుకుంటారు, ఒకరిని ఒక టాపిక్ ఎత్తుకునేది, దాని గురించి మాట్లాడేది. ఎంత విషయం కదా. అలా కాలక్షేపణ ఇవంతా ఎలాంటిది, అక్కడ దేవుడిని ఏముండదు, దేవుడిని మగింపరిచేది ఉండదు, గణపరిచేది ఉండదు. ఎంతసేపు ఎంటర్టైన్మెంట్ గురించే ఉండదు, ఆటలు పాటలు అన్నీ వాళ్ళు డ్యాన్సింగ్లు అన్నీ ఉంటాయి, ప్రోగ్రామ్స్ ఉంటాయి. అది చెప్తున్నాడు ఇక్కడ. మత రీతి అయిన ఏ ఒక్క ఆరాధన కానీ, ఎలాంటి ఒక ఆచారములు కానీ, అలాంటి వాటిని కలవడం అనేది దేవుని బిడ్డలు కాదు, దేవునికి విరోధమైన కార్యాలు. తర్వాత విశ్వాసి తాము ఒక అలవాటును, మన ఒక సంప్రదాయములను, మన ఒక ఆహార పద్ధతులను, మన ఒక కట్టుదిట్టాలను ప్రతి విశ్వాసి శోధించి దాన్ని పరిశీలించాలంట. ప్రతి విషయం ఏం చేయాలా, శోధించి పరిశీలించాలా. నేను ఎలాంటి కట్టుదిట్టాలు ఉన్నాను, ఎవరు కట్టుదిట్టంలో ఉన్నాను, నేను ఎలాంటిని విశ్వసిస్తున్నాను, నా ఆహారాల పద్ధతి ఎలా ఉంది, నా ఒక సంప్రదాయం, నేను చేసే ప్రతి విషయం దేన్ని సరిచూసి చేస్తున్నాను, నా అలవాట్లు ఎలా ఉంది, నా విశ్వాసం ఎలా ఉంది, నా నడత ఎలా ఉంది, నా చూపులు ఎలా ఉంది అని ప్రతి విశ్వాసి కూడా ఆ దేవుడు చెప్పిన విశ్వాసన ప్రకారం శోధించి పరిశీలించాలంట. ఇక్కడ ఎందుకు చాలా మంది పోయి అలాగే చేసేస్తారంటే ఏం లేదు. అందుకే అడగంటారు, ప్రతివాడు తను తాను ఏం చేయాలని ఉంది వాక్యము, పరిశోధించే వాళ్ళను. ప్రతివాడు తను తాను ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలా ఉన్నాను, నేను ఎవరు, దేనికి నన్ను పిలిచారు, ఎవడుగా ఉన్నాను నేను అని పరిశీలన ఉంచుకుంటాను. అది చెప్తున్నాడు ఇక్కడ. చూసినప్పుడు కొందరు విశ్వాసులు విగ్రహ అర్పితన ఆహారముని భుజించే అది పాపం లేదని ఎంచుచున్నారు. ఎందుకంటే విగ్రహం ఏమి లేదు కదా, అది దాంట్లో నిజమైన వాటికి శక్తి లేదు కదా, అది ఒట్టివి కదా అని వాళ్ళు అలాగా తప్పు అర్థం చేసుకొని వాళ్ళకు స్వేచ్ఛగా తింటున్నారంట, స్వాతంత్రంగా. ఏమంటే వాటితో ఏం లేదు కదా బ్రదర్, వాటికి ఏం లేదు. కళ్ళు ఉండేవి చూడవు, ముక్కులు ఉండేవి శ్వాసం ఉండవు, నోరు ఉండి మాట్లాడవు, చెవులు ఉండి వినవు, ఏమి లేని వాటి తింటే ఏముంది అంటారు. కానీ దేని కొరకు వీళ్ళు ఎత్తుకొని పోయి ఏ విశ్వాసత వాటికి పెట్టారో, కానీ దానికి ఏమి లేకపోయినా వాటిని ఆరాధించి వారు ఎట్టివారని ఉంది ఆడ, మట్టివారే ఒట్టివారే, అవి ప్రయోజనం ఉంది. ఏమి ప్రయోజనం లేని వారు వాళ్ళు. అప్పుడు ప్రయోజనం వాటిని పోయి తింటావా, ఏం లేదు కదా, తింటే ఏమవుతుంది, అది ఎట్లా అవుతుంది.
ఏమీ లేదు అన్నప్పుడు దాంట్లో ఏమీ లేదు ఎందుకు నీకెందుకు అవసరం అది? దానికి ఏం పేరు? ఏమీ లేదు. అప్పుడు ఏమీ లేని వాటిని ఎందుకు తింటావు? అప్పుడు దేవుడు ఇచ్చిన వాటిని వీటిలో ఏముందని తినాలా? వీటన్నీ దేవుడు ఇచ్చిన పుష్కలాలు, దాని ఒక భావము, దాని ఒక అన్ని శక్తి ఉందనిగా తినాలి. అది ఏం శక్తి లేదు కదా! భలే రాశారు ఒక పరిశీలనకారుడు ఎక్సలెంట్. అది ఒట్టివని, అది ఏమి లేనని, అవి శక్తి లేవని, వాటికి చూడవని, వినవని ఎరిగిన మనము అట్టి వాటిని అర్పితముని ఎలా తిందురు? ఏమి లేవు కదా! లేని వాటిని ఎందుకు భుజించాలా? మనకేం కావాలా? భుజించడానికి ఏం కావాలి? వాటికి శక్తి ఉండాలి కదా! వాటికి ఏముండాలా? వాళ్ళకి పోషకాలు ఉండాలి కదా! అది ఒట్టి వాటిని ఎలా తిందురు? నిజంగానే చాలా మంచి ఇది ఈయన. ప్రతి విశ్వాసి కూడా అదే ఏం చేయాలంట? మనం ఒక విశ్వాసాన్ని పరిశోధించుకోవాలంట. మనం ఎట్టి వాటితో ఎట్టి ఎట్టి విషయమును వెళితే దేవునికి ప్రియంగా ఉంటుంది. దేవుడికి మహిమగా ఉంటుంది. అందుకే పౌలు గారు చెప్తారు, మీరు ఏమి చేసినాను అన్నిట్లో ఏం చేయాలి? ప్రభువుని సంతోషపెట్టినట్టు ఉండాలంటారు. జాయ్ ఎవ్రీథింగ్ ఎనీ మంచి కార్యము ఏ కార్యం చేయండి. వాటిలో ఏమి ఉండాలి? ప్రభుకే సంతోషపడుతున్నారా? ప్రభుకి సంతోషంగా ఉంటుందా? ఎందుకంటే ప్రభువు చేసే ప్రతి కార్యము దేవునికి ఎలా ఉండింది? సంతోషంగా ఉండింది, నీతిగా ఉండింది, న్యాయంగా ఉండింది, సత్యంగా ఉండింది, వాడిని యథార్థత ఉండింది. ప్రభువు చేసిన అన్ని కార్యంలో వెరీ 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 సూపర్, వెరీ 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 గుడ్, అన్ని గుడ్ చేశారు ఆయన. అదే ఇక్కడ మనం చూడండి యెషయా గ్రంథం 41:29 చూస్తే, ఇంకా నేను చెప్పినది ఏమి విగ్రహం అర్పితములో ఏమైనా ఉన్నదనియు అని అయినను, విగ్రహములో ఏమైనా ఉన్నది అని అయినను చెప్పేదనా? యెషయా 41:29 41:29. వారందరూ మాయా స్వరూపులు, వారి క్రియలు మాయా, వారి పోత విగ్రహములు శూన్యములు, అవి ఒట్టి గాలి అయి ఉన్నది. అవి ఏమీ లేవు. మాయా ఏమంట దానికి పేరు? మాయా స్వరూపులు అంటే ఏమని అర్థము? మ్యాజిక్ మాయ చేసేది, అది మోసపరిచేది అర్థం. మాయ అంటే కొట్టి ఏమొస్తుంది తెలుసా? మోసపరిచేది, మాయం చేస్తారు, తంత్రాలు మాయాలు చేస్తున్నారు, అది చెప్పేది మాయ తంత్రాలు, అది చెప్పేది అనమాట. కీర్తన 135 15 16 17 18 135 135 15 నుండి చదవండి. అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి, అవి మనుష్యుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు. అంటే ఆ కాలంలో మనుషులు ఏం చేశారంట? ఫస్ట్ లో కొన్ని రాతిలో పెట్టారంట, రాయిలో చెక్కలో పెట్టారంట. ఎవరు దాన్ని ఏం చేసేవారు కారంట? వచ్చి ఘనంగా ఆరాధించేవారు కారంట, భయపడేవారు కారంట. ఎందుకంటే దాని విలువ లేని వస్తువులు కదా. తర్వాత కొంతకాలం తర్వాత ఏం చేశారంట, దానికి కొందరు ఉంటారు, వాళ్ళు ఆ బుద్ధితో వీళ్ళు ఏం చేస్తే జనాలకు బాగా దానికి వాల్యూ ఇస్తారంటే, బంగారుతో చెయ్యి, వెండితో చెయ్యి అని వాల్యుబుల్ వస్త్రాలతో ఆ వస్తువుతో చేశారంట. అందుకే ఏమంటారు అక్కడ వెండి ఏమంట? అది వాటికి నోళ్ళు అది కలిగి చేయని విధం చదువు మేడం. అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి. వెండి బంగారు ఎందుకు అలా చేసి అంతవరకు లేవంట. అది హిస్టరీలు చూస్తే ఫస్ట్ లాట్ కాదంట. మన అబ్రహాం కాలం కూడా చూస్తాం, వాళ్ళు ఏం చేసేవాళ్ళు అప్పుడు? శిలలు అంటే ఏమి రాత్రిలో చెక్కేవాళ్ళంట, వాళ్ళ తండ్రి, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అన్నంతా, బ్రదర్స్ అంతా. అయితే ఇలా చేసి మనిషిని ఏం చేయాలండి? దుష్టుడు ఎంత పన్నావు, ఎంత క్రిటికల్, అదే ఇదే మాయ అంటారు. బుద్ధి ఎలాంటి బుద్ధి మాయ అంటారు కదా. ఎందుకు చేశారంటే, ఇలాంటి చేస్తే జనాలకు ఇప్పుడు అందరికి ఏమంటే ఇష్టం ఎక్కువ? ఈ లోకంలో ఇప్పుడు బంగారు అంటే ఇష్టం. అయ్యో ఇది చూడు, చాలా మంది వెళ్తారు, ఏమి అక్కడ వెళ్తున్నాడు, అయ్యో గోల్డెన్ టెంపుల్ అంటే దేనికి వాల్యూ ఇస్తారు ఎక్కువ? అక్కడ వాళ్ళ నోట్లో వచ్చేది ఏమొస్తుంది? గోల్డెన్ టెంపుల్, గోల్డెన్ టెంపుల్ వాడికి వెళ్ళిపోయేది. అబ్బా అన్నీ గోల్డ్ అంటేనే అది ఏందా, దాన్ని చూసేదానికి పోయేది. ఆడ భక్తిలో ఏమిలా గోల్డ్ అదేం మైండ్ వాళ్ళకి. అలాగే ఆ కాలంలో అలా పెట్టారంట. బంగారు పోతలు వెండిలో పెట్టేశారంట. అప్పుడు దానికి ఏమొచ్చింది? ఇప్పుడు భద్రత, దానికి సేఫ్టీని అది కాపాడుకోవాలని కొంత నియమించేది, వాటి చూసేదానికి ఇట్లా ఆరంభించారంట వాళ్ళు. తర్వాత
అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి, ఆ, అవి మనుషుల చేతి పనులు. మనిషి చేతి పనులు వాటికి నోరుండియు పలుకవు, పలుకువు, కన్నులుండియు చూడవు, చూడవు, చెవులుండియు వినవు. వినవు. వాటి నోళ్ళు ఉమ్, ఊపిరి లేసమైనా లేదు. ఉమ్, వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఇంచు వారందరూ ఉమ్. వాటితో సమానులగుదురు. అంతే, వాటితో సమానులు అయిపోతారు. వాటితో చేయవారు, వాటిని వాటి యందు నమ్మిక నమ్మిక ఇంచువారందరూ ఉంచేవారు అందరూ ఏమైపోతారు? వాటితో సమానులగుదురు. సమానులు అయిపోయి అంటే ఏమని అర్థం? వాటితో సమానం అంటే వీళ్ళు కూడా అది ఏమి లేకుండా నిలుచుకోంది కదా. అది ఏం చేయదు, చూడవు, వినవు, ఏం చేయదు కదా. అట్లా ఉంటారండి మనుషులు, అట్లా అయిపోతారు. చూసారా రోమా 1:23 చూసేప్పుడు కూడా, రోమా 1:23 వారు ఉమ్, అక్షయుడుగు దేవుని మహిమను ఉమ్, క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు ఉమ్, చతుష్పాద జంతువుల యొక్కయు ఉమ్. పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. చూసారా దేవుని ఒక ఉన్నతమైన ఆ మహిమని ఎలా మార్చేశారంట? పశువులుగా ఏం మార్చారంట? క్షయమగు ఆ, మనుషుల యొక్కయు ఆ, పక్షుల యొక్కయు ఆ, క్షయమగు ఏంది అది? అది నశించిపోయే వాటితో ఏం చేశారంట దేవుని మహిమను? క్షయమగు మనుషుల యొక్కయు ఉమ్, పక్షుల యొక్కయు ఉమ్, చతుష్పాద జంతువుల యొక్కయు ఉమ్, పురుగుల యొక్కయు ఉమ్. ప్రతిమా స్వరూపముగా మార్చిరి. చూడండి ఎంత ఘోర పరిస్థితి చూడండి. ఆ కాలంలో ఒక దేవదేవుడు ఎంత ఉన్నతమైన వ్యక్తిగా వాళ్ళు గ్రహించే విధముగా ఆయన అన్ని కార్యం చేసి ఉంటే, వాళ్ళు నేత్రంలో కళ్ళు చూసి అంత గొప్ప ఆశ్చర్య అద్భుత కార్యం చేసి ఉంటే, వాటిని విడిచి ఏమీ లేని వాటి జంతువులతో ఏం చేసేసారు? ఆ మహిమను తెచ్చి జంతువులకు పూజ చేసి అది దేవుడు అన్నప్పుడు ఎంత కోపం రావాలి దేవునికి? మహామహిమలో ఉన్న దేవుని దేనికి కంపేర్ చేస్తున్నారు? దేనికి పోలుస్తున్నారు? క్షయమగు ఏమీ లేని ఒట్టివి అవి. ఏమన్నా వాటికి ఏమన్నా జ్ఞానం ఉందా, తెలివి ఉందా? ఏమీ లేదు కదా. అయినా వాటితో పోటీ చేస్తే ఎంత చూడండి. అది దేవునికి చాలా బాధ. చూడండి యెషయా 44:9-10 కూడా. యెషయా 44:9-10 వచనాలు. విగ్రహమును నిర్మించు వారందరూ ఉమ్, మాయ వంటి వారు. ఉమ్, వారికిష్టమైన విగ్రహములు ఉమ్, నిష్ప్రయోజనములు. ఉమ్, తామే అందుకు సాక్షులు. ఉమ్, వారు గ్రహించువారు కారు, ఉమ్, ఎరుగువారు కారు ఉమ్, గనుక ఉమ్, వారు సిగ్గుపడరు. ఉమ్. ఎన్- చూసారా 9-10 అంతే కదా. ఎందుకును పనికిరాని విగ్రహమును ఉమ్, పోత పోసి ఉమ్. దానినొక దేవునిగా నిరూపించువాడెవడు? వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. చూసారా, అందుకే వాళ్ళు ఏమి సిగ్గుపడరు, వాళ్ళకి రోషము ఉండవు, ఏమంటారు? వాళ్ళు ఎంతకంటే తెగించి ఏదైనా చేయగలుగుతారు. ఎందుకు? వాళ్ళు ఒట్టి వారిగా వాళ్ళు చేసేది అది. మరి మాయా స్వరూపం ఏమన్నాడు అక్కడ? మాయా స్వరూపం అది. అందువల్ల వాళ్ళకి ఒట్టిది ఏమీ లేదు. వాళ్ళు ఎంతకైనా సిగ్గుపడరు, తెగిస్తారు వాళ్ళు దేనికైనా, ఏ విషయానికైనా. అదిదా అప్పుడు విషయానికి మనము దేవుడిని కట్టుదిట్టం, అయ్యో దేవుడు మనకి ఇలా చెప్పారే, ఇలా మీరకూడదే, మనం ఏ విషయాన్ని ఏం చేయకూడదు, మనము తెగించకూడదు. ఎందుకు? మనం తీర్మానించుకున్నాం. ఎవరితో? దేవునితోనూ కుమారుడితో తీర్మానించుకున్నాం. తండ్రి మీ కుమారుడు ఎలా జీవించారు అలాగే మేము కూడా ఏం చేస్తాము, జీవిస్తామని తీర్మానించుకున్నాం. అప్పుడు కుమారుడు ఎలా జీవించారు? ఆయనకి ప్రేమగా, మహిమగా, సాక్షిగా, నీతిగా, నిజాయితీపరుడుగా, యథార్థవంతుడుగా, సత్యవత్తుడుగా ఎలా ఆయన చూడండి. అలాగ అదిదా అన్నిటికీ కట్టుదిట్టాలుగా దేవుని మాట మీరకుండా ఎవరైనా చేయగలుగుతారు భూమిలో. ఆయన అన్నాడు, నా స్వయంగా నేను ఇప్పుడు ఏం చేయలేదు, నేను పలకలేదన్నాడు ఆయన. ఎంత గ్రేట్ కదా. స్వయంగా నేను అప్పుడు ఎంతగా ఆయన దేవుడిని మాట కట్టుదిట్టం జీవించారు ఆయన. తర్వాత ఏముంది? తర్వాత వచనం చదవండి, 20 వచనం. 1 కొరింథీ 10:20.
లేదు గాని లేదు కానీ అన్యజనులు అర్పించు బలులు అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దేవునికి కాదు, దెయ్యములకే అర్పించుచున్నారని దెయ్యములకే అర్పించున్నారని చెప్పుచున్నాను. చెప్పుచున్నాను. మీరు దెయ్యములతో పాలువారవుట నాకు ఇష్టము లేదు. మీరు దెయ్యములతో పాలివార అవుట నాకు ఇష్టము లేదు. ఎంత గొప్ప చూడండి. లేదు కానీ అన్ని జనులు అర్పించు బలులు దేవునికి కాదు కాదు దెయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. ఇప్పుడు క్లియర్గా చెప్పేసినారు ఆయన. అక్కడక్కడ ఎలా మాట్లాడారు ఇప్పుడు చూడండి. ఆ దెయ్యములకి అర్పించున్నారు. మీరు దెయ్యములతో పాలివారు అగుట నాకు ఇష్టము లేదు. అయిదా దేనితో పాలివారు ఉండకూడదు. అప్పుడు దేనితో ఏమి లేదని ఏమి పూజిస్తే ఏమైపోతుంది? ఇప్పుడు ఎవరితో సాంగత్యం, ఎవరితో అయిపోతుంది? ఫ్రెండ్షిప్ అయిపోతావో. అయిదా ఎందుకు ఈ వచనంలో పౌలు చాలా ముఖ్యమైన ఒక ఆత్మీయమైన నిజాన్ని బయలుపరుస్తారు. ఆయన చెప్పేది ఏమంటే శిలలు ఆ విగ్రహములు ప్రాణం లేనివే, అయినను వాటి వెనకాల చీకటి శక్తులు ఉన్నాయంట. చీకటి ఒక దుష్ట ఆత్మలు ఉన్నాయంట. అవి ఏం చేస్తుంది? ఇప్పుడు వాటి వెంబడి వాటి ఉండేవారిని నడిపిస్తుంది. అది చెప్తున్నాడు. కొరింథీ పట్టణము విగ్రహములతో ఇప్పుడు చుట్టూలో నానావిధ జాతి ఉన్నారంట. అందరూ చాలా విగ్రహ ఆరాధన టెంపుల్స్ ఉన్నాయంట. చాలా ఎప్పుడు ఏదో ఒక ఆచరణ, ఏదో ఒక పండుగ జరుగుతూనే ఉంటుందండి. ఎప్పుడు మత సంబంధమైన మత రీతిగా ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుందంట. అందువల్ల అక్కడ ఉన్న కొత్తగా ఈ విశ్వాసంలో మారు మనసు పొందిన విశ్వాసులు, అందువల్ల వాళ్ళకి శోధన చాలా ఎక్కువ అంట. ఎందుకంటే ఆల్రెడీ పరిచయముగా ఉండి ఇప్పుడు వచ్చేసారు. ఆల్రెడీ వాళ్ళు చాలామంది అక్కడే ఇప్పుడు ఒక 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి. ఒక 10 మంది దీనిలో వచ్చినారు. ఇప్పుడు 90 మంది అక్కడ ఉన్నారు. వాళ్ళు అన్నిటికీ ఎవరిని పిలుస్తుంటారు? ఎందుకంటే ఆల్రెడీ ఈ 10 మంది ఎక్కడ ఉన్నవారు? ఒకప్పుడు అక్కడ ఉన్నవారు. అందువల్ల వీళ్ళు కొందరు ఫ్రెండ్షిప్ పోగొట్టుకోలేక, కొందరు రిలేషన్, కొందరు బంధుమిత్రులు పోగొట్టుకోలేక వీళ్ళు అప్పుడప్పుడు పోయి వాటిని పాల్గొనేదంట. ఇది పౌలు గారికి వస్తుందంట. చెప్తున్నాడు. కొరింథీలో ఉన్న విగ్రహ అది ఉన్న వలన అక్కడ ఉన్న మారు మనసు పొందిన విశ్వాసులు, నూతన విశ్వాసులు ఎక్కువగా శోధన గురి అయినారంట. ఏమంటే ఇలాంటి విషయం ఆ దేవుని ఒక పిల్లలు మన ఒక విగ్రహములు బలి ఆరాధన ఒక ఏమంట ఆ వట్టారము అంటే అలాంటి ఒక ఇది చెప్తాం కదా. ఇప్పుడు అలాంటి ఒక జనాంగం మధ్య ఉండేది చాలా కష్టం. అప్పుడు వాళ్ళు బలవంతంగా వాళ్ళకి తీసుకోపోయి వాళ్ళని పాల్గొన చేస్తారట. ఏమంటే ఒకప్పుడు ఆ బౌండరీలో ఉన్న వ్యక్తి కదా ఆయన, ఆ సహవాసంలో ఉన్నాడు కదా. ఇప్పుడు వచ్చిన కొంతలోని ఈయన మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు, ఒప్పుకున్నాడు. అయితే వాళ్ళు ఈడిస్తుంటారంట వచ్చి మీ భక్తి మీదప్ప, మీది చేయండి, మీ ఆరాధన మీది, ఇది కూడా చేసుకో అంటారంట. అలా 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 ఏం చేశారంట. అప్పుడు దాని వలన పౌలు ఇక్కడ కంటిన్యూగా మాట్లాడారంట. మీరు ఏమనుకున్నారు? మీరు ఎక్కడికి వచ్చారు? మీరు దేవుని ఎద్దకు వచ్చారు. అది ఎక్కడ? అది ఏమది? దెయ్యం. అది గుర్తుపెట్టుకోండి మీరు. అదే చెప్తున్నాడు. లేదు కానీ అన్ని జనులు అర్పించే బలు దేవునికి కాదు దెయ్యములకే అది. ఎందుకు ఇంత కఠినంగా చెప్తారంటే అక్కడ జనాలు అట్లా ఉన్నారంట. నూతనంగా మారు మనసు పొందిన వ్యక్తులు ఆ పాత స్నేహితుల మధ్య ఎప్పుడు వాళ్ళకి ఆ స్నేహం వల్ల వాళ్ళు ఈడవబడుతూ ఉంటారంట. ఈడవబడి కనీసం నువ్వు ఏది రాకపోయినా పర్వాలేదు భోజనం చేసి వెళ్ళని భోజనం పెట్టేవారంట పిలుచుకుపోయి. చూడు ఎలా పడిపోతున్నారు చూడు వాళ్ళు. ఇప్పుడే వచ్చారు, అక్కడి నుండి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఏమనిపించలే. మనం ఏం మొబైల్ మొక్కం కదా, మనం ఏం చేస్తున్నాము? భోజనం చేసేస్తున్నాం, అదే కదా. అదేం మనం ఏం మొక్కలేదు కదా. అదే మైండ్ వాళ్ళు పెట్టేశారంట. మీరేం మొక్కవద్దండి, మీరేం నమస్కరించవద్దండి, మా ఆరాధనలో కలిసిపోవద్దండి. మీ ఆరాధన మీది, మా ఆరాధన మాది. కాకపోతే మా ఎత్తు వచ్చి ఇది భుజించి వెళ్ళు అని అలా పిలిచి ఇలాగా అక్కడ ఆత్మీయ పోరాటం ఎక్కువ జరిగిందంట. శరీరానికి ఆత్మీయ ఏమైందా. అందుకే అంటే ఈ గ్రంథం రాసేటప్పుడు అంతా ఎక్కడ ఉంది? ఏముంది అంటే ఈ గ్రంథంలో పోరాటమే ఉంది. అన్ని ఎక్కువ పోరాటం, ప్రతి విషయానికి పోరాటం. అన్ని జనుల నుండి విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఎంత పోరాటం చూడండి. ఎందుకంటే ఆ పట్టణమే నిండి ఉన్నాయి కదా. అన్ని చాలా మతాలు కులస్తులు ఉన్నారంట అక్కడ. నానావిధ కులస్తులు, నానావిధ భక్తి, నానావిధ విశ్వాసము. ఆ ఒక పక్క ఐగుప్తులు, ఒక పక్క ఎవరు వాళ్ళు
గ్రీసు దేశస్థులు, ఒక పక్క రోమీలు, అన్ని విధంగా ఉన్నారంట అక్కడ. ఈ విధంగా దాదాపు ఆయన లిస్ట్ చేసి ఒక 20 జాతి వాళ్ళు ఉన్నారంట. 20 మతాలు ఉన్నాయంట. 20 పైగా ఉన్నట్టుగా చూపిస్తున్న ఒక పరిశోధకుడు. అన్ని వలన వీళ్ళు అన్ని విషయంగా ఈడుపడుతూ ఉంటారంట. అక్కడ అన్నిటికీ ఉన్నాయంట. చూసేటప్పుడు అలాగే అందుకే చెప్తున్నాను అక్కడ, దేవుని పిల్లలు మనము విగ్రహములు బలి ఇచ్చిన వాటిని ఆ ఒక పరిధిలో మనము పాల్గొనేటప్పుడు మనం దేవునితో కాదు కానీ ఈ చీకటి ఆత్మలతోనే పాల్గొంటున్నామని మీరు ఎరగరా అని చెప్తున్నాడు. తర్వాత ఆ ఒక దెయ్యములతో పాల్గొన్నవాడు పాల్గొని దాని కొరకు ఏమే నేను దానికి పోయి పాల్గొనాలని నేను ఆశపడలేదు. ఏం చెప్తున్నాడు, మీరు పోయి దెయ్యములతో పాల్గొనాలి నాకేం లేదు, ఆశ లేదు. అయితే పౌలు ఒక మాట ఆత్మీయమైన విషయాన్ని చూపించున్నది. ఏమంటే ఒకే సమయంలో దేవునితోనూ చీకటి శక్తులతోనూ ఏమాత్రం మీరు చేరనవ్వదంట. వాళ్ళు అలాగే పోసేస్తారంట. ఇక్కడ ఉంటారంట ఆరాధన, అక్కడ వెళ్ళి పోసేస్తారు. అందుకంటాడు మీరు ఎట్టైనా చేయలేదు, చీకటితోనూ దేవునితోనూ ఒకే సమయంలో మీరు ఉండనేరరు అవ్వదు, ఇది విరోధమైనది అని చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 32:17 చూస్తే వారు దేవత్వం లేని దెయ్యములకు తామెరుగని దేవతలకు క్రొత్తగా పుట్టిన దేవతలకు తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి. దేవుని ఒక విశ్వాసములో ఉన్న మనము విగ్రహ బలిలు అర్పించే ఆ స్థలములో కానీ ఆ పరిధిలో కానీ ఆ ఒక పాలెంలో కానీ ఆ ఒక ఏమంటారు ఆ బౌండరీ ఇప్పుడు ఒక పరిధి ఒక ప్లేస్ ఎన్నుకున్నారు అనుకోండి, ఉంటుంది కదా ఏదో ఒక టెంపుల్. ఆ పరిధిలో మనం ఏం చెప్తున్నా అంటే దేవుని పిల్లలు విశ్వాసంలో ఉన్న వాళ్ళు ఆ విగ్రహ ఆరాధికులతో పాటు వీళ్ళు ఏం చేయరంట. చేయకుండా ఆయన వాళ్ళ పరిధిలో వీళ్ళు పోయి సైలెంట్గా ఉన్నాను, వాళ్ళు ఏం చేయకపోయినాను, అది దేవుని లేకుండా విగ్రహారాధ ఆత్మతో పాల్గొనేదంట. ఎందుకంటే ఏ బౌండరీకి వెళ్ళిపోయినావా, నీ బౌండరీ నీకు విశ్వాసం అయితే ఎక్కడ ఉన్నావు, ఎవరి మధ్యలో ఉన్నావు. అందుకంటారంట పౌలు, నువ్వు నిలిచే స్థలం ఎక్కడ చూడు అంటారంట. నువ్వు నిలిచే స్థలం ఎక్కడ అంటే మోషే వచ్చి చూసినప్పుడు నువ్వు నిలిచే స్థలం ఎలాంటి స్థలం అది, పరిశుద్ధ స్థలం. ఏం చేయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రిమూవ్ వర్షు అంటారు. అంటే అది దేవుని సన్నిధి వచ్చేసింది అక్కడ. అప్పుడు అక్కడ ఎవరు ఉన్నారంట. ఇప్పుడు బలి అర్పించి ఆ దయ్యములకు అర్పించే బలి అర్పించే చోట ఎలాంటి స్పిరిట్ ఉంటాయి అక్కడ, ఆ దుష్ట ఆత్మ ఉంటుంది, దుష్ట ఆత్మలు ఉన్నాయి అక్కడ పోయి నువ్వు నిలబడితే నువ్వేం చేయమంట. అది చెప్తున్నాడు. వీళ్ళు అనుకున్నారంట మనం పోయి ఏం చేయం కదా, మనం నమస్కరించం కదా, మనం మాట్లాడడం కదా, మనం వాటిని పేరు ఎత్తము కదా. అయితే నువ్వు ఎవరి స్థలం నిలబడి ఉన్నావో అక్కడ పాల్గొనేదంట. ఇది పాల్గొని వారుగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బౌండరీ వెళ్ళిపోయినావు నువ్వు. ఇప్పుడు మన దేశ హద్దు ఉన్నాయి, మన దేశ హద్దు మీరు నేను పక్క దేశం పోయి నన్ను ఏం చేయలేరంటే ఎక్కడ ఉన్నావు, ఎక్కడ ఉన్నావు నువ్వు. మనకని బౌండరీ ఇచ్చారు, మన దేశము ఒక పరిధి ఉంది, మన దేశ పరిధిలోనే మనం ఉండాలి. అటు మనకి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అనేది ఏమి ఇచ్చారు, ఒకటి ఒక ఫెలోషిప్ ఇచ్చారు, ఒక బౌండరీ ఇచ్చారు, ఆ బౌండరీలోనే ఉండాలి. అది మీరు వెళ్ళిపోతే అది చెప్తున్నాడు. అలాంటి వారిని ఒక విశ్వాసి దేవుని బిడ్డ పాల్గొని అలాంటి ఒక సహవాసం, అలాంటి ఒక ఆరాధన కలిగే స్థలంలో కానీ వాళ్ళు నిలబడితే అది చీకటి శక్తుల ఆత్మ పాలివాడు అవుతాడు. వాళ్ళు దెయ్యములతో పాలు పొందిన వాళ్ళు అవుతారు. అందుకంటారు మీరు దెయ్యములతో పాల్గొనని నాకు ఇష్టం లేదు. అయితే ఆత్మీయమైన ఒక విషయం గురించి ఇక్కడ ప్రతి ఒక్కరి వయసు కూడా ఒకే సమయమున రెండు విషయము చేయలేము. దుష్టునితో సహవాసం చేయలేము, దేవునితో చేయలేము. చూడండి కీర్తన 106, 37, 38, 39. కీర్తన గ్రంథము
106వ అధ్యాయము 37 నుంచి చదవండి. మరియు ఆ, వారు తమ కుమారులను తమ కుమార్తెలను ఉమ్, దెయ్యములకు బలిగా అర్పించిరి. ఉమ్, నిరపరాధ రక్తము ఉమ్, అనగా ఉమ్, తమ కుమారుల రక్తము ఉమ్, తమ కుమార్తెల రక్తము ఉమ్, ఒలికించిరి. ఉమ్, కానాను దేశపు వారి ఉమ్, బొమ్మలకు ఉమ్. వారిని బలిగా అర్పించిరి. చూసారా ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయను. ఎంత? చూసారా, దేవుడు వీళ్ళని ప్రేమించి వీళ్ళని పరిశుద్ధపరిచి నడిపించి వీళ్ళ కొరకు గర్భఫలం ఇచ్చి ఆశీర్వదించి పిల్లలు ఇస్తే ఆ పిల్లల్ని ఎత్తుకొని ఎవరికి సమర్పణ చేయాలా? ఇచ్చిన దేవునికి సమర్పణ చేయాలి. అయితే వీళ్ళు ఏం చేశారంట, అది ఇప్పుడు ఎలాంటి రథం? అది పవిత్రమైన రథం. దేవుడు మీ గర్భంలో నుండి మిమ్మల్ని ఆశీర్వదించింది పవిత్రమైన రథం. అది ఎవరికి చేసినారంట? చదవండి మేడం, బలిగా ఇచ్చారు. చదవండి. ఆ రక్తం వలన ఆ, దేశము అపవిత్రమైన ఆహా, ఏ రథం ఇచ్చారు? నిరపరాధ రక్తము ఆహా, అనగా ఆ, తమ కుమారుల రక్తము అది తమ కుమార్తెల రక్తము ఒలికించిరి. తనకిచ్చిన గర్భఫలము ఎవరు ఇచ్చింది? గర్భఫలం యెహోవా ఇచ్చా భగవాను. నీ కొరకు ఆశీర్వదించి పిలిచి విడిపించి రక్షించి ఆశీర్వదించి ఇస్తే దేశం ఇచ్చి ఇల్లు ఇచ్చి వాకిలు ఇచ్చి పొలం ఇచ్చి అన్ని సర్వసంపద ఇచ్చి ఆశీర్వదించి భుజించి నీకు బిడ్డలు కలిగిస్తే నీ బిడ్డలు ఎత్తుకొని పవిత్ర రత్నం, అది దేవుడు సృష్టించి పవిత్ర రత్నంగా పెట్టి ఆ పవిత్ర రత్నాన్ని ఎక్కడ చేసినావు? వెతుకుపోయా దెయ్యములకి అర్పించేసావు, బలిగా ఇచ్చేసావు. అందువల్ల దేశం ఏమైపోయింది అంటున్నారు అక్కడ? అపవిత్ర అయిపోయింది. ఇప్పుడు చూసారా ఎంత? చూడండి ఎంత చేశారు. ఇదే ఇలాగ అది చెప్పేది ఇక్కడ. తర్వాత తమ క్రియల వలన వారు అపవిత్రులైరి. ఇంకా క్రియ ఇది ఒకటి చేశారు. తర్వాత క్రియల వలన ఏం చేశారు? దేవునికి అపవిత్రులైరి. తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి. చూసారా, తన నడవడికలు కూడా వ్యభిచారం చేశారంట. కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకొనెను. చాలు చాలు. హోషేయ 13:2. హోషేయ 13:2. అప్పుడు వారు పాపము పెంపు చేయుదురు. 13:2. అప్పుడు ఇప్పుడు వారు పాపము పెంపు చేయుదురు. తమకు తోచినట్టు వెండితో విగ్రహములను పోతపోయిదురు. అదంతయు పనివారు చేయు పనియే. వాటికి బలులు అర్పించువారు దూడలను ముద్దు పెట్టుకునుడని చెప్పుదురు. ఈ రోజు మీరు ఎక్కడన్నా చూడండి, పోయే వాళ్ళు ఆ దూడ చూసి ఏం చేస్తారు? అందరూ తాకి దాన్ని ఏం చేస్తారు? నమస్కరించి దాన్ని ఆవుని ముద్దు పెట్టేది కొందరు. మనకి ఎక్కడి నుంచి వచ్చింది చూడండి, ఎలా పత్తి అయిపోయింది చూడండి. అది ఎలాంటిది? అది మనకు ఏమంటారు, పని చేయడానికి ఇస్తే పని మన కోసం పాలు అని ఇవ్వడానికి ఇస్తే ఏం చేసేసారు? ఇప్పుడు ఎలాంటి పరిస్థితి చూడండి. అది చెప్తున్నారు. లేదు కానీ అన్ని జనులు అర్పించు బలులు దేవునికే కాదు దెయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దెయ్యములతో పాలివారు అవుట నాకు ఇష్టం లేదు. తర్వాత వచనము 1 కొరింథీ 10:21. మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. చూసారా, మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్నదానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడా పాలు పొందనేరరు. రెండిట్లో పాలు పొందనేలా అవుతుందా? రెండు ఎవరు చేయలేరు. రెండు పని చేయాలంటే అది ఏమంటారు, అది ఏదో ఒకటి ఏమవుతుంది, ఫెయిల్ అయిపోతుంది. ఒకసారి రెండు కూడా ఫెయిల్ అయిపోతాయి. ఎందుకంటే నువ్వు దేంట్లో ఏం చేయలేవు. నీ ఒక మనసును నీ ఒక ఆలోచనను కేంద్రీకరించలేవు. దానికి కరెక్ట్గా దాన్ని చేయలేవు. ఏదో ఒక పని సిన్సియర్గా చేస్తే కరెక్ట్ చేయవచ్చు. అదే ఇక్కడ చెప్తున్నాడు. కొరింథీలో ఉన్న విశ్వాసులు కొందరు ఆ గ్రీక ఆ రోమా కళాచారములో అలవాటైన వాళ్ళు ఉన్నారంట. వాళ్ళు విగ్రహ ఆరాధన అర్చనలోను
కలుసుకొని తర్వాత వచ్చి దేవాలయం ఆరాధనలో కలుసుకున్నారంట. ఇది చూచిన పౌలుకి వినపడి పౌలు ఆ ఒక విషయంగా రాస్తారంట. ఇంకో రైట్ రాసేటప్పుడు వాళ్ళు ఏమి ఆళ్ళందు వచ్చారు కదా, అక్కడి నుంచి వచ్చిన గ్రీకులు అది చెప్తాం కదా, 20 విధమైన జాతి మతాలు ఉన్నాయి. దానిలో వాళ్ళు వచ్చి చూడండి, ఆ రోమా కల్చర్ అలవాటు అయిన వాళ్ళు ఆ విగ్రహారాధన అర్చనలో కలుసుకుంటారంట. తర్వాత వచ్చి ఆలయం దేవాలయం కలుసుకుని ఆరాధన కలుసుకుంటారంట. దీనిని ఖండించే పౌలు గారు వచ్చి రాశారంట. ఏమని? మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యములో పాత్రలోనిది కూడా త్రాగనేరరు. అక్కడ అలా జరిగింది కాబట్టి సిచ్యువేషన్ కలిసి రాస్తున్నారు. వాళ్ళు అలాగే ఉన్నారంట. అక్కడ పోయి ఆరాధనలు కలుసుకుంటారంట, ఆరాధనల తర్వాత ఇక్కడ వచ్చి ఈ ఆరాధన కలుసుకుంటారంట. అప్పుడు చూడండి, అప్పుడు చూసి అది చెప్తారు, సభ ఒక సంఘం ఒక ఐక్యత, ఆ ఒక పద్ధతి అనేది, బల్ల అనేది ఏమి? ప్రభు రాత్రి భోజనం. ప్రభుకి ఏముంది? అదే ఇది క్రీస్తు యొక్క రక్తము, ఒక ఒప్పందము, ఒక సూచనగా ఉంది. ఇది దేవునితో ఒక సాంగత్యము, ఒక సహవాసము, పరిశుద్ధత, పాలు పంపి కొనే మనం పాల్గొనే ఒక ఆత్మీయమైన ఒక విషయాన్ని సూచిస్తుంది. అయితే దెయ్యముల విగ్రహ ఆరాధన అంటే వాళ్ళు అక్కడ చేసే ఒక అన్ని విషయమైన బలులు కానీ, ఆహార పద్ధతులు కానీ, పాత ఏమి ఆ సంతతి వారు, చాలా ఓల్డ్ వయసు అయిన వాళ్ళు ఉన్నారు కదా సంతతి, వాళ్ళు ఏమైపోతారు అక్కడ? దేవుడిగా వాళ్ళు కాలు పడి మొక్కుతారు అక్కడ. అలాంటి సహవాసం కానీ, అలాంటి బంధుమిత్రులు కానీ, ఈ విగ్రహారాధన కానీ, దేవుని లేని ఏ విధమైన సహవాసం కావచ్చు, అంతా కూడా ఏమే సాతాను ద్వారా ఒక చేసే కార్యంగానే ఉంటుందంట. అది ఎవరి ద్వారా చేసే కార్యం అదంతా? సాతాను ద్వారా. సాతాను వెనక సాతాను ఉండి చేసేది. కానీ దానిలో పాల్గొనేవారు ఎటివారు అయిపోతారు. వాళ్ళు ఇక్కడ రెండిట్లో మిక్స్ అవుతున్నారు. అందుకే ఖచ్చితంగా చెప్తా పౌలు, మీరు నేరరు అవదు. చూడండి ఎంత బాగుంది. చూసినప్పుడు ఒక సంఘం అనేది ఒక పరిశుద్ధ, ఒక దేవుని ఒక అర్పణము. ఎప్పుడైతే ఆ దేవుని ఒక సంఘం అనేది అంటే సంఘం అనేది అది ఒక పరిశుద్ధ శరీరం ఎలా ఉండాలా? పవిత్రంగా ఉండాలా. ఇవి శరీరంలోనే పిశాచు ఒక అర్పణానికి మనం వెళ్ళిపోయినామంటే అప్పుడు సంఘము ఒక శరీరం అనే సంఘం ఏమైపోతుంది? అపవిత్రము పడుతుంది కదా. ఇప్పుడు ఇదే సంఘానికి మనం సమర్పణ చేశాము. ఈ దేహం ఎత్తుకొని పోయి మనం సాతానికి ఒక అర్పణం అర్పించాను అనుకో, అప్పుడు దాని దేవుని ఎన్నుకునే ఒక ఐక్యమైన ఒక ఆలయం ఏమైపోతుంది? మాసు ఏమంటే ఇది ఏమైపోతుంది? చెడిపోతుంది కదా. అది చెప్తున్నాడు ఇక్కడ. అది అలాగనే పాపము అదొక ఆరాధన కానీ మనం పాల్గొనేటప్పుడు మనం చేసిన ఒప్పందం కానీ, మనం చేసిన తీర్మానం కానీ, మనం ఒప్పుకున్న విశ్వాసం కానీ అది గ్రంథానికి వ్యతిరేకమైనదంట. మనం తీర్మానించుకున్నాం. అప్పుడు మీరు తీర్మానించుకున్న వాక్య ఉపదేశానికి ఏమైపోతున్నావు? మీరు పోయి విగ్రహానికి పోయి చేస్తూ ఉంటే అది చెప్తున్నా, అది వాక్యానికి గ్రంథానికి వ్యతిరేకమైనది కావున మీరు క్రీస్తులోని బలలోను ఆ ఒక సాతాను బలలోను ఖచ్చితంగా మీరు రెండిట్లో కూడుకోలేరు, అవదు. అది చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్నదానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడా పాలు పొందనేరరు. అవదు. ఇద్దరు ఈ రెండు పని చేస్తారంటే, రెండు విశ్వాసం ఉందంటే, అందుకే ఏలి వచ్చి అంటారు ఆయన ఎవరి కాలంలో? ఆగాపు కాలంలో అంటాడు, మీరు ఎందుకు దివ్య మనసుకులే ఉన్నారు? రెండు మనసు కలిగి ఉన్నారు. దేశం ఎలా అయిపోయింది అప్పుడు? ఎందుకంటే రాజు ఎలా ఉన్నాడు? ఆయన తన భాగస్వామి ఏం చేస్తుంది అక్కడ? దాదాపు 400 మంది విగ్రహారాధకులు ఎవరు ఉన్నారు? యాజకులు ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఆమెను ఏమి చెప్పలేడు. మళ్ళా ఒక పక్క ఆమె నారాయణ జరుగుతా ఉంది, ఈమె కమ్ముడు ఉన్నాడు. అప్పుడు ఎలాంటి అయిపోయింది? ఆయనకి ఎక్కడ అయిపోయింది? రెండు మనసు. అందుకు చెప్తున్నాడు, ఎందుకు మీరు దివ్య మనసుకులే ఉన్నారే? ఒకటి బయలు దేవత అంటే బయలుని నమ్ముకోండి, లేదా ఎగోవ దేవుని ఎగోని నమ్ముకోండి.
ఏదో ఒకటే ఈరోజు తేల్చామని పిలిచి చవాలు విసిరి ఏం చేస్తారు ఆ రోజు గొప్ప కార్యం చేస్తారు. అలాగే ఇక్కడ చూసినప్పుడు అదే ఇక్కడ ఈ యొక్క సంఘం అనే ఆలయముగా దేవుడు ఎన్నుకుని ఈ దేహం ద్వారా మనం శాసకానికి ఒక ఒక పాలు పంపు కల్పించామంటే ఈ యొక్క సంఘం అనే ఆలయము ఏమవుతుంది, చెడిపోతుంది కదా, చెడు విశ్వాసం వస్తుంది కదా. అలాగనే పాపము విషయంలో కానీ మనము ఏది ఒప్పందం చేసిన మీరి ఏమైనా చేసామంటే, పాపం చేసామంటే అది దేవునికిను పిలిచిన ఆ విశ్వాసానికి గ్రంథానికి విరోధమైనది కదా. అందువలన మీరు క్రీస్తు బల్లలోను సాతాను ఒక బల్లలోను మీరేం చేయలేరు, రెండింటిని కూడుకోలేరదు, అవ్వదు, అది రెండింటిని అవ్వదు. చూడండి యెషయా 65:11, యెషయా గ్రంథము 65:11 వచనము. యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరచి గాదునకు బల్లను సిద్ధపరచువారలారా, అదృష్ట దేవికి పానీయార్పణము అర్పించువారలారా, నేను పిలువగా మీరు ఉత్తరమియ్యలేదు. ఆయన చూస్తున్నాడు మిమ్మల్ని నేను ఎంత గొప్పగా విడిపించి రక్షిస్తే మీరు దేనికి పోతున్నారు. మత్తయి 6:24. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి మరి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. దేవునికిను సిరికిను ఇద్దరు యజమానులకు ఏం చేయలేరు, ఎవరు దాసులుగా ఉండనేరరు. అదే చెప్తున్నాడు పౌలు గారు కూడా. మీరు ఇద్దరికి విగ్రహారాధన, ఒక పక్క దెయ్యానికి ఒక పక్క ప్రభు బల్లలో రెండు విధంగా మీరు పాల్గొన్నారంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? అసాధ్యమైన పని అది. అది ఇప్పుడు ఏం పుట్టించేది వస్తుంది తెలుసా? ఇలా చేసినప్పుడు రోషం పుట్టిస్తుంది. ఏమొస్తుంది దేవునికి? ఈ వచనం ఒకటి ముగించి కంటిన్యూ చూసేస్తాం. యోహాను 1:3. 1 యోహాను 1:3. 1 John 1:3. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని విన్న దానిని మీకును తెలియజేయుచున్నాము. చూసారా? మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. అదిదా మా సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు ప్రభుతో కూడా ఉండాలి. అదిదా మనకి దేనికి పిలిచారో దాంట్లో ఉండాలి. మనకి ఏది విన్న వాళ్ళు, విశ్వసించిన వాళ్ళు, చూసిన వాళ్ళు ఏం చేశారు? మనకి సాక్ష్యం ఇచ్చారు. ఇది దేనికి అనేక సాక్ష్యాలు ఉన్నాయి, మనకు సాక్షి ఆధారాలు ఉన్నాయి. అందువల్ల మనం దీన్ని ఏం చెప్పారో, దేవుని వాక్యం ఎలా వచ్చిందో, ఎలా అలాగే మనం జీవించాలి. తర్వాత 1 కొరింథీ 10:22. ఏమంటే ఈ వచనము దీనికి అనుకూలంగా ఉంది కాబట్టి ముగించేస్తాం ఈ సెంటెన్స్. ప్రభువునకు రోషం పుట్టించేదమ్మా, ఆయన కంటే మనము బలవంతులమా, అలాగే కంటే బలవంతులమా. చూసారా? ప్రభువునకు రోషం పుట్టించేదమ్మా, ఆయన కంటే మనం బలవంతులమ్మా. ఇప్పుడు ఇలా చేసేటప్పుడు ఎలా ఉంటుంది? ఈ వచనము పౌలు కొరింథీలో ఉన్న విశ్వాసకు ఇచ్చేటప్పుడు చాలా ఒక కఠినమైన హెచ్చరికగా ఉంది. మీరు ఏం చేస్తున్నారు మీకు తెలుసుందా? మీరు చేసేది విగ్రహాల గుడిలో పోయి కూర్చునేది, అలాగే పాల్గొనేది, ఇక్కడ వచ్చి పాల్గొనేది, అక్కడ తినేది, అక్కడ ఫ్రెండ్షిప్ చేసేది, ఇక్కడ ఫ్రెండ్షిప్ చేసేది, ఇది ఎలాంటి తెలుస్తుంది ప్రభువునికి? ఏం చేస్తున్నారు మీరు? రోషం పుట్టిస్తున్నారు. మీరు ఏది విశ్వసించారో, ఏది తీర్మానించారో, ఏది ఒప్పుకున్నారో దాన్ని ఏం చేయాలి? మీరు నెరవేర్చడానికి పాల్పడాలా, దానికి కొరకే మీరు ప్రయాసపడాలా. మీరు పిలిచిన పిలుపు వదిలేసి మీ ఏర్పాటు మర్చిపోయి మీరు విశ్వాసం విడిచిపెట్టి నానా విధమైన విశ్వాసం వచ్చేసింది. ఇక్కడ నానా విధమైన అపవిత్రం వచ్చేసింది. ఇక్కడ వ్యభిచారము ఎన్ని వచ్చినాయి చూడండి. అందువల్ల ఆయన అంటాడు, మీరు ప్రభువునకు రోషం పుట్టించేద్దామా, ఆయన కంటే బలవంతులమ్మా, మనం బలవంతులమ్మా. ఇక్కడ వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ వచనం చూసినప్పుడు చాలా మీకు ఆయన ఎప్పుడైతే ఈ యొక్క చూసినప్పుడు దేవునికి విరోధంగా మనం ఆయన కోపం పుట్టిస్తే ఆయన మనకి ఎదురుగా నిలబడతాడంట.
ఏమైనా అలాంటి బిలాముకి ఏం చేశాడు ఆయన? ఎవరైనా బిలాము ఎవరో కాదు, మళ్ళా ఎవరైనా దేవుని వాక్కు ఆయనలో ఉంది, ఆయనలో పెట్టాడు. ఆయన నోట్లో ఏం పెట్టాడు? ఆయన నోట్లో ఆయన ఏది చెప్తే ఆయన ఆశీర్వదించేవాడు, ఆశీర్వదించబడాలి. అతను చెప్పిస్తే ఏమైపోతాడు? ఆయన శాపం వచ్చేస్తుంది. అలాంటి ఒక ఒక మాట ఇచ్చిన దేవుణ్ణి ఒక సేవకుడు ఆయన. అయితే అతను ఒకనాడు ఏం చేశాడు? ఒక రాజు బాలాక రాజు పిలుస్తున్నాడు. ఏం చేశారు? ఆయన ఇచ్చే బహుమానం, మీకు రా నాకు చాలా బహుమానం ఇచ్చానంటే దాని కొరకు ఏం చేశాడు? ఆయన అమ్ముడు ఆయనకి ఆ ఒక వస్తువుల మీద ఆశ ఇచ్చి పుట్టింది. ఆశ పుట్టి ఆయన బహుమానం రాజు ఇస్తాడని చెప్పినాడని వెళ్ళిపోయి చూడండి. అలాగే ఇక్కడ చూసినప్పుడు అదే చెప్తున్నాడు, మీరు కానీ దేవునికి వ్యతిరేకంగా ఈ వచనం ఏమి ఆ ఒక కొరింథీయుల విశ్వాసికి ఒక ఖండితమైన హెచ్చరిక, ఒక వచనం ఇది. మీరు దేవుని కోపం పుట్టిస్తే మీరు ఆయన ఎదురుగా మీకు నిలబడతాడు. మీరు ఆయన్ని జయించి అవుతుందా? అయితే దేవుని ఒక ప్రణాళికను మనం విని విశ్వసించిన మనము ఆ ఒక ప్రణాళికను విడిచేది అనేది చాలా అపాయకరమైన దోషం అంట. అది చాలా డేంజరస్ అంట. మనల్ని కనికరంతో నడిపించాలని దేవుడు మనల్ని విడిపించాడంట. మళ్ళీ మన మీద ఏముంచాడు? ఆయన కనికరముతో విడిపించి ఇంతవరకు నడిపించిన దేవునికి మన కృతజ్ఞత లేని వారంగా అతను కోపం పుట్టించామంటే ఆయన నీతి అయిన తీర్పు మన మీదకి వస్తుంది. దేనికి మనం చేసే పని? ఆయన తీర్పు ఏమంటే ఆయన అన్నిటికీ తీర్పు. ఇప్పుడు ఆదామును కలగజేసి చెప్పిన మాట వింటే నువ్వు జీవిస్తావు. ఎప్పుడైతే ఈ మాట మీరు ఏమైపోతావు అనేసినాడు, మట్టికి. అంతే తీర్పు, జడ్జిమెంట్. అలాగే ఇప్పుడు తీర్పు ఎప్పుడు మీరుతున్నాడో ఏమొచ్చేస్తుంది, వెంటనే తీర్పు వస్తుంది, నీతి అయిన తీర్పు అది. అలాగే ఇక్కడ ఎవరైతే మనము ఒక అపాయకరమైన మన అపరాధముగైన ఒక దోషము చేసి కనికరించిన దేవునికి మనకు రక్షించి విడిపించి నడిపించి దేవునికి కోపం పుట్టిస్తే మనం ఆయన నీతి తీర్పును ఎదుర్కొనాల్సి వస్తుందంట. తర్వాత చూసినప్పుడు పరిశుద్ధమైన నమ్మకానికి ఉన్న ఒక సాంగత్యం కొరకే మనల్ని భద్రపరచారంట. మహాపరిశుద్ధమైన విశ్వాసంలో ఎప్పుడు వెళ్ళినావో అప్పటి నుండి ఆయన ఏం చేస్తున్నాడంట? తన సొంత వాడుగా, తన సొంత బంధుమిత్రుడుగా చేసి మనల్ని భద్రపరుస్తున్నాడంట. ఏమంటే మనలో ఏమి ఇచ్చాడు? ఆయన ఆ మహాపవిత్రమైన విశ్వాసం ఇచ్చేశాడు. ఆ విశ్వాసం వల్ల మనం పరిశుద్ధపరచబడుతూ వస్తున్నామంట, భద్రపరచు వస్తున్నామంట. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మీరి దేవుని చెప్పే ఆ ఒక పద్ధతిని మీరి ఒప్పుకోను ఆ దేవునితో ఒప్పుకున్న ఒప్పందముని మీరి ఎప్పుడు నువ్వు విరోధంగా నడుచున్నావో అప్పుడు మీరు దేవుని ఒక ఉగ్రతను చూసే ఆ ఒక నీతిగా మీకు సరి అయిన విషయం అని నీతి వచ్చి నిలబడతాయంట మీ ముందర. ఇప్పుడు మీరు చేసిన దయ ఉంటే, ధర్మం ఉంటే అది వచ్చి నిలబడతాయి. ఏమంటే నీతికి ముందు ఏదో చాల్సి పడుతుంది. మీరు చేసిన దయ, కనికరం వచ్చి అదిసి పడుతుంది. మీరు అది లేకపోతే మీరు చేసిన దురోగానికి మీరు దేవుని కోపం వచ్చినప్పుడు దేవుని కోపానికి ముందు దేవుని నీతి వచ్చి నిలబడతాయంట. ఏమంటే ఇతని ఖచ్చితంగా శిక్షించు అంటుందంట. దేవుని నీతి ఏమే? అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు ఆశీర్వాదం పాత్ర అయితే ఆశీర్వాదం పొందుకోవచ్చంట. లేదు, నువ్వు ఆశీర్వాదం లేని పాత్రగా చేసావంటే నీకు నీతి చేయమని నీతి వచ్చి నిలబడతాయంట. దేవుని నీతి ఎదుర్కోవాల్సి వస్తుంది. నీతి ఎదుర్కొనేటప్పుడు శిక్ష తప్పదు. ఏమంటున్నాడు అక్కడ? శిక్ష తప్పదు. మీరు ఎందుకంటే మిమ్మల్ని పరిశుద్ధమైన నమ్మకానికి పిలిచిన దేవుడు, పరిశుద్ధ నమ్మకం అని దాచుకున్నారు కాబట్టి మిమ్మల్ని భద్రపరిచిన దేవుడు. ఎప్పుడైతే పరిశుద్ధాన్ని కాపాడుకున్నారో, పవిత్రమైన విశ్వసించారో అప్పుడే మేము భద్రత ఇచ్చారంట. కానీ ఎప్పుడైతే దేవుని ఒక జనముగా లేకుండా వేరే వాళ్ళతో ఎప్పుడైతే మీరిపోయి వాళ్ళతో సహవాసం చేసి కూడని కాని వాళ్ళ జనముతో ఎప్పుడు మీరు చేరుకుంటారో అప్పుడు ఆయన కోపం వచ్చి అతని నీతిని వచ్చి నిలబడి శిక్షకు పాత్ర చేస్తాయంట. చూడండి, యెరెమీయా 25:6 చూస్తాం. ఒక 3 వచనం ముగించేస్తాం. యెరెమీయా 25:6
నేను ఆ, మీకు ఆ, ఏ బాధయు కలుగచేయకుండునట్లును ఉమ్, అన్య దేవతలను ఉమ్, అనుసరించుటయు ఉమ్, వాటిని పూజించుటయు ఉమ్, వాటికి నమస్కారము చేయుటయు మాని ఉమ్, మీరందరూ మీ చెడ్డ మార్గమును ఉమ్, మీ దుష్ట క్రియలను ఉమ్, విడిచిపెట్టి తిరిగిన ఎడల ఉమ్, యెహోవా మీకును మీ పితరులకును ఉమ్, నిత్య నివాసముగా ఉమ్, దయచేసిన దేశములో ఉమ్, మీరు నివసించురని చెప్పుటకై ఉమ్, యెహోవా పెందరక్కడ లేచి ఉమ్, ప్రవక్తలైన తన సేవకులనందరినీ ఉమ్, మీ యొద్దకు పంపుచూ వచ్చినను ఉమ్. మీరు వినకపోతిరి ఆ, వినుటకు మీరు చెవియొగ్గకుంటిరి. ఆ, వినకపోతిరి, వినుటకు చెవి ఎగ్గకపోతిరి. ఎంత కఠిన హృదయం వచ్చింది చూడు. యెషయా 42:8. ఐసయ్యా 42:8. యెహోవాను నేనే, ఇదే నా నామము. ఉమ్, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చివాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. ఏమంట? యెహోవాను నేనే, 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 ఇదే నా నామము. ఇదే నా నామము. మరి ఎవనికి నా మహిమను నా మహిమను నేను ఇచ్చివాడను కాను. కాను. నాకు రావలసిన స్తోత్రమును ఉమ్, విగ్రహములకు చెందనీయను. అది అప్పుడు ఎప్పుడు మనల్ని ఉత్పత్తి చేసింది ఎందుకొరకు? మనల్ని ఆయన మగింపరచడానికి. ఇప్పుడు ఈ మగిమ ఎత్తుకొని విగ్రహానికి చేస్తే, వేరే వాడికి ఇచ్చేస్తే, వేరే వాడిని దేవుణ్ణి అంటే, నువ్వే నా సర్వం అంటే ఎంత కోపం వస్తుంది? అది చెప్తాడు. నా మహిమ, నాకు ఇవ్వాల్సిన మహిమ ఈ జీవము, ఈ ప్రాణ ఆత్మ ఇచ్చింది ఎందుకు మనకి? దీని ద్వారా ఆయన ఏం చేయాలా? మహిమపరచాలా. నేను ఈ మహిమపరచడానికి జీవం ఇచ్చాను, నాకు లైఫ్ అంతా అందుకే. కానీ ఈ మహిమ ఎత్తుకో వేరే వాళ్ళకి చెల్లించేస్తే, అందుకే చెప్తున్నాడు, నా మహిమని వేరే వాడికి ఏం చేయను నిన్ను. అప్పుడు నువ్వు ఎత్తుకొని పోయి మహిమ ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు? అది ఆ మాటకి అర్థమైందా? ఏం చెప్తున్నాడు అక్కడ? యెహోవాను నేనే, యెహోవాను నేనే, ఇదే నా నామము. ఇదే నా నామము. మరి ఎవరికి నా మహిమను నేను ఎవరికి నా మహిమను నేను ఇచ్చేవాడను కాను. నీ ఇచ్చేవాడిని కాను. నాకు రావాల్సిన స్తోత్రమును నాకు రావాల్సిన స్తోత్రము విగ్రహములకు చెందనీయను. చెందనీయను అంటే ఏమి అర్థము? నాకు రావాల్సిన స్తోత్రము మహిమ ఎక్కడికి వెళ్తున్నది? ఎక్కడికి వెళ్ళిపోతుంది? అది అది చెప్తున్నాడు. మీరు విగ్రహానికి ఎవరికన్నా, విగ్రహాన్ని కాదు, దేవుని కంటే దేనికైనా మనము ఆహా ఓహో అన్నామంటే ఎక్కడ మహిమ పోయినట్టు, ఎక్కడికి ఇచ్చినట్టు నువ్వు ఆ స్తుతి, ఆ మహిమ దేవునికి కాకుండా ఆయనకి ఇచ్చినాడు. అప్పుడు మన మీద కోపం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. నన్ను గణపరచమని ఇస్తే ఎవరిని గణపరుస్తావు నువ్వు? అందుకంటే నా మహిమను నేను విగ్రహమునికి చెందనివ్వను. విగ్రహమనే కాదు, ఏదో ఒక వస్తువు, అది ఈరోజు బంగారు కావచ్చు, డబ్బు కావచ్చు, పదవి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏమైనా మంచి హోదా, పేరు, ప్రఖ్యాతి ఏదో ఒకటి కావచ్చు, దాని మీద నీవు పెట్టేసావంటే దానికి ఏం చెల్లించినట్టు? నువ్వు దేవుని మహిమ దాన్ని పెట్టేసినట్టు. అప్పుడు నీ మీద ఆటోమేటిక్గా దేవుని కోపం వచ్చేస్తాడు. చూడండి, యాకోబు 4:4, 4:4 ఇంకొక వచ్చిన ముగించేస్తాం. యాకోబు 4:4. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువు. ఎవడు ఈ లోకమును స్నేహం చేయకోరునో వాడు దేవునికి ఏమైపోతుంది? ఆటోమేటిక్గా శత్రువు. ఏదో ఒకటి ప్రేమిస్తున్నావు, ఏదో ఒకటి. రాత్రి పగలు చాలా మంది పని చేసేవాళ్ళు చూస్తావు. రాత్రి పగలు, డే నైట్, డ్యూటీ, లైఫ్ డ్యూటీ. కుటుంబము లేదు, సంఘము లేదు, పని. దేవుని ఆజ్ఞ లేదు, దేవుని వాక్యము లేదు, దేవుని ప్రార్థన లేదు, ధ్యానము లేదు. పని. కష్టాలండి, కష్టాలు. ఆయన దగ్గరకు వస్తే ఆయన ఏం చేసేవాడు? ఆ రోజుల్లో వాళ్ళకి ఏం చేశారు? మీరు ఏం చేయబాకండి, నా సన్నిధిని ఉండండి, ఏం చేస్తారు? మీకు చేయవాడు ఎవరు? సమస్తమును. ఒక సంవత్సరం విడిచండి, ఒక సంవత్సరం తర్వాత చూడండి, 6 రోజులు ఎత్తుకోండి, 7వ సంవత్సరం 6వ సంవత్సరం డబ్బులుగా పండిపోతుంది అంటారు. పండుతుంది, మీరేం వరి అవ్వకండి, వేచి చూడండి అంటారు. యెహోవా చేసే క్రియని
ఓపిక వేచి చూడండి. విశ్వాసం పెడితే కదా, ఉంటే కదా దేవుడు సమస్తం చేయగలదు. దేవుని వాక్యం నెరవేర్చే కదా. ప్రభు దేవుని వాక్యం నెరవేర్చారు. ఆయన అపోస్తలులు దేవుని వాక్యం నెరవేర్చారు. అప్పుడు మనము దేవుని వాక్యం నెరవేరిస్తే మనం మీద కోపం రాదు. నెరవేర్చకపోతే ఇలాగే ఈరోజు ఏమంటారు, లోకమును ప్రేమించుకుడి. లోకములోనే కదా ఇప్పుడు పని అంతా. ఎక్కడ ఉంది ఏమంటారు, వ్యభిచారులారా, ఆ ఈ లోక స్నేహం దేవునితో వైరమని ఈ లోక స్నేహం ఎవరు, ఎన్ని మంది మనం ఎవరిని స్నేహిస్తున్నాము? లోకం అంటే ఎన్నో ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. లోకము స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా. కాబట్టి ఈ లోకములో ఈ లోకముతో స్నేహం చేయగోరు వాడు దేవునికి శత్రువు అయిపోతావు. నీ లోకములు దేని ప్రేమిస్తున్నావు? చాలా మంది అయ్యో ఎంతో అన్ని విషయంలో ఎంతసేపు ఆ లోకమే గురి, లోకమే. నేను ఎక్కడ వెళ్ళాలా, ఇక్కడ వెళ్ళాలి, అక్కడ సంపాది, ఈ సంపాది, ఎక్కడ ఏం సంపాది, ఎక్కడ పోయి ఏం చేయబోతావు? దేవుణ్ణిలో ఉంటావా? దేవుని జారిపోతావా? అది చూడాలి. 32 ద్వితీయోపదేశం 32:16 ఈ లాస్ట్ వచనం ముగించేస్తాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 16వ వచనం, తర్వాత 21వ వచనం. వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషము పుట్టించిరి, హేయ కృత్యముల చేత ఆయనను కోపింపచేసిరి. చూసారా, ఎప్పుడైతే వాళ్ళు నడిపించారో అరణ్యములో, మోషే పోయి 40 రోజులు ఉండి ఒక దేవుని దగ్గర ఆజ్ఞ పొందుకొని వస్తూ ఉంటే అంతవరకు వాళ్ళ మీద కోపం రాలి. ఆయనకి ఏదో సన్నిగా ఏదో చేశారు, బట్ అక్కడ పోసేశారు. ఏమైపోయినారు? ఏం చెప్తున్నాడు మోషే దగ్గర? ఎంత కోపం వచ్చింది తెలుసా? ఆయన దేవుని దగ్గర రాసిన మంచి చట్టాన్ని తెచ్చి ఆయన ఏం చేసేదాన్ని పగలు కొట్టి అంతగా ఉగ్రత చేసేసారు. అంత ఘోరమైన ఏం మార్చారంట అక్కడ. వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషం పుట్టించేసారు, కోపం వచ్చేసేసి హేయ కృత్యముల చేత ఆయనను కోపింపచేసి. 21 వచ్చిన 21 అక్కడే. వారు దైవము కాని దాని వలన నాకు రోషము పుట్టించిరి, తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహం పుట్టించిరి. చూసారా? కాబట్టి వ్యర్థ ప్రవర్తన. ఈ రోజు ఎన్ని మంది వ్యర్థ ప్రవర్తన వల్ల, వ్యర్థ ప్రవర్తన ఎవరికి ఏమొస్తుందంటే చెప్తున్నా చూడు అక్కడ. ఏం ప్రవర్తన అది? వ్యర్థ ప్రవర్తన. చదవండి మళ్ళీ వాక్యం అది. వారు దైవము కాని దాని వలన. దైవము కాని దాన్ని ఏమని అర్థమో? ఏదైనా కావచ్చు. ఇక్కడ విగ్రహాలను చెప్పలేదు. ఇప్పుడు దైవము కానిది ఏదైనా ఒకటి, ఏదైనా ఎనీవన్. అక్కడ చూడండి అప్పుడు కూడా దెయ్యము కాని దాని కొరకు ఏం చేశారంట? నాకు రోషము పుట్టించి. ఏదో ఒకటి రోషం. ఏమంటే చెప్తారు కదా, నాకు మాంసమే కావాలి నేర్చారు, మామేం కావాలి నేర్చారా. ఇప్పుడు ఏం వచ్చింది వాళ్ళకి ఎక్కువ? అది విగ్రహాలను కాదు, అది అయితే ఆశ. ఎవరిని అడగాల? నీకు ఆశ వచ్చింది, ఆకలి వచ్చింది, అన్నం కావాలా, మాంసం కావాలా, ఎవరిని అడగాల? తండ్రిని అడగాల. ఇచ్చేవాడు కదా ఆయన, ఇచ్చినాడు కాదు. అప్పుడు వీళ్ళే వేరే విధంగా ఇన్ని మందికి ఈవెన్ అవుతుంది. ఆయన శక్తిని శోధించేది అదంటే రోషము పుట్టించారు. ఏమంటే ఏదో ఒకటి వ్యర్థమైన వాటిని రోషం పుట్టించిరి, తమ వ్యర్థ ప్రవర్తన వల్ల నాకు ఆగ్రహం పుట్టించిరి. వ్యర్థ ప్రవర్తన. ఈరోజు ఇది మాట ఎత్తుకోండి, వ్యర్థ ప్రవర్తన. ఈరోజు వ్యర్థముగా ఎన్ని మంది మనం ప్రవర్తిస్తున్నాం. వ్యర్థం ఏమీ ఉండదు దాంట్లో. కాలక్షేపణ చెప్తాం కదా, కాలక్షేపణ ఎంజాయ్. ఎలా ఈరోజు గడిపేది? ఎలా గడిపేది? ఏమి? దేవుడిని వాక్యంతో గడుపు, దేవుడిని వాక్య ధ్యానంతో గడుపు, దేవుడిని కీర్తనతో గడుపు. ఏమంటారు? ఒకడు సంతోషం చేయించమన్నాడా? కీర్తన పాడు. దుఃఖం చేయించమన్నాడా? ప్రార్థన చెయ్యి. చూడు ఎన్ని ఉన్నాయే. అయితే ఈరోజు వ్యర్థమైన సమయము. అదే చెప్తున్నాడు, కాలక్షేపణ. ఏమంటారు అక్కడ? వ్యర్థమైన ప్రవక్తలతో నాకేం చేశారు? వాళ్ళు ఆగ్రహం పుట్టించిరి. కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషము పుట్టింతును. చూసారా? నాకు జనం కాదు అని వాళ్ళు వీళ్ళకి ఏం చేస్తా నేను? రోషము పుట్టింతును. అది రోషం పుట్టింతును. అవివేక జనము వలన వారికి కోపము పుట్టింతును. ఒక మాట ఉంది, దావీదు బాగా చెప్తాడు. నేను ప్రేమించేవాడిని ప్రేమిస్తావు, నేను కనికరించేవారిని యేసు ప్రభు చెప్తారు కదా మధ్యశ్రోతల్లో. ఏమి? కనికరం చూపువాడికి కనికరం దొరుకును, నీతి కొరకు హింసపడవానికి నీతి చేయబడును అని. చూడండి, ఏదంతా లేదా. ఇక్కడ ఏం పుట్టిస్తున్నారు వీళ్ళు? దేవునికి రోషము, కోపము, ఉగ్రత పుట్టిస్తున్నారు. వీళ్ళకి ఏం చేస్తున్నారు? దేవుడు నీకు అలాగేం చేస్తాను నేను?
పుట్టిస్తాను. అప్పుడు చూడండి, నిన్ను అద్దుకున్న వారికి ఏం చెప్తాడు ఆయన? సామెతలు ఏనుగు అద్దె మొత్తం ఉంది కదా, వద్దులే. ఏం చెప్తాడు? నిన్ను ప్రేమించే వారిని ప్రేమిస్తాను, నేను తుణుకరించే వారిని తుణుకరించి. చూడండి, అప్పుడు ఏదంతా దేవుణ్ణి చేస్తారో, దేవుణ్ణి ఎంత మనం చేస్తామో అదిదా ఇక్కడ. మనం కూడా వ్యర్థ ప్రవర్తన ఎంత ఆయనకి ఏం పుట్టిస్తున్నామో, ఆగ్రహం పుట్టిస్తున్నామంట. కోపం కాదు, కోపం వేరే, ఆగ్రహం వేరే. కోపం ఆగ్రహం ఏం తేడా ఉంది? కోపం అనేది ఆలోచిస్తారు, ఆగ్రహం అనేది ఏం చేయరు, ఆలోచన లేదు, ఏం చేయాలని దండించాలని. ఉగ్గురగో అది ఆగ్రహం పుట్టించాలి. ఏ పనికి? వ్యర్థ ప్రవర్తన. ఈరోజు ఎన్ని మంది దేవుని బిడ్డలు ఆ కాలం చూడండి, ఈ కొరింథీ సంఘంలో ఆ వ్యర్థ ప్రవర్తన పుట్టించారు. ఏమి? ప్రభువునకు రోషం పుట్టించదమ్మా, ఆయన కంటే మనం బలవంతులమ్మా. ఎలాగన్నా దేనైనా ఎంజాయ్ చేసేది. దేవుడిని బిడ్డలకు నీతి, న్యాయం, సత్యము యేసు ప్రభు చెప్పిన ఆ పద్ధతిలో ఉండాలి. దేవుడు కోరుకున్న ప్రేమ, భయభక్తిలో ఉండాలి. అదిదా. కావున మనము ఇంతవరకు ఈ ఒక దేవుడి చిత్తం వల్ల ఈరోజు కూడా మనము 18 నుండి 22 దాకా చూస్తున్నాము. దేవుడి చిత్తమైతే రాబోదంలో మనం కంటిన్యూ చూస్తాం. ఓపిక విని అందరికీ ఈ ఒక సమయంలో వందనములు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.